ఓకే. సో నేను చాట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాండి. ఎందుకంటే నేను అడుగుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా? అడిగినప్పుడు మీరు నాకు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీ చాట్ చాట్ ద్వారా నాకు కూడా ఉత్సాహము ఉల్లాసం వస్తుంది. అదే లేదు లేదు మీరు మీరు ఏమి రెస్పాండ్ కావాలనుకోండి, ఏమవుతుందంటే కొంచెం ఆ, నా ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా లో అవుతాయి. కాబట్టి సరే చెప్పాను కదా, లెట్ us హ్యావ్ ఏ గుడ్ సెషన్. ఓకే. మీకు తెలియని విషయాలు చాలా తెలిసేలాగా చేస్తాను. సో మీ ఒక 1.5 hours నాకు టైం ఇవ్వండి, అండ్ ఐ సీ దట్ యు ఆల్ విల్ బీ హ్యాపీ. సో ఇందులో ఎంతమందికి అసలు అక్యుపంచర్ అంటే తెలియదండి? అస్సలు అక్యుపంచర్ అస్సలు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీరు చాట్లో ఏం చేయండి అంటే మీ 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 అని పెట్టండి. అస్సలు అక్యుపంచర్ అంటే తెలియదు అన్నవాళ్ళు అస్సలు. ఓ, ఓకే, ఫైన్, రైట్, రైట్. సో మీకు ఆక్యుపంచర్ గురించి తెలిసినా ఈరోజు ఈ డెమో క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీ దగ్గర మీరు ఇంతకుముందు ఎక్కడన్నా వేరే దగ్గర ట్రైన్ అయినా ఈ డెమో క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. అసలు ఫస్ట్ టైం ఇదే, ఫస్ట్ టైం క్లాసు. ఇంతకుముందు అసలు నాకు అసలు ఆక్యుపంచర్ అంటే తెలియదు, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో అందరికి ఉపయోగపడేలాగా ఐ హావ్ డిజైన్ మై డెమో సిలబస్. సో కాబట్టి ఎవ్రీబడి బీ హ్యాపీ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే. ఫ్రెండ్స్, సో బేసిక్గా నా నా ఎజెండా ఏంటి అంటే, అసలు అక్యుపంచర్ అంటే ఏంటి, అక్యుప్రెషర్ అంటే ఏంటి, దాని తర్వాత ఈ డ్యూరేషన్ ఏంటి, సో కంటెంట్ ఏముంటుంది, ఎందుకు మీరు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా అయినప్పటికీ నా ఇన్స్టిట్యూట్లో మీరు ఎందుకు మా చదవాలి, కోర్స్ చేయాలి, ఫీజు ఎంత, ఇవన్నీ విషయాల ఇవన్నీ విషయాల మీద డీటెయిల్గా మాట్లాడతాం. సో జనరల్గా మీకు ఇవే కదా ఉండే డౌట్స్. కాబట్టి మీ అన్ని డౌట్స్ని క్లారిటీ చేస్తాను. ఫ్రెండ్స్, క్లుప్తంగా నా గురించి చెప్తాను. మీకు అందరికీ చాలా మందితో మీ అందరితో మాట్లాడున్నాను, లేకపోతే మీరు ఎక్కడ నన్ను యూట్యూబ్లో ఎక్కడ చూసే ఉంటారు. ఓకే. సో నా పేరు సుభాష్. నేను ఈ ఫీల్డ్లో 18 years నుంచి ఉన్నాను. అండ్ 2014 నుంచి టీచింగ్లో ఉన్నాను. అండ్ ఏపీ తెలంగాణ నుంచి ఐఎమ్ ద వెరీ స్ట్రాంగ్ ఆక్యుపంచర్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు చూడండి, నా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. అంటే ఈ మధ్య కొద్దిగా బిజీ అవ్వడం వల్ల నా ఛానల్కి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్న, వేరే ఛానల్స్కి ఇవ్వలేకపోతున్నాను. కానీ ఇంతకుముందు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్, ఫేమస్ ఛానల్ అన్నింటికి కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చున్నాను ఆక్యుపంచర్ మీద. అండ్ బహుశా ఆ, నేనే అనుకుంటాను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక 4-5 years కంటిన్యూస్గా హెల్త్ మ్యాగజైన్స్కి, ఫేమస్ హెల్త్ మ్యాగజైన్స్కి ఆక్యుపంచర్ పైన ఆర్టికల్స్ రాశాను. ఈ ఆర్టికల్స్ రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ కావాలని చెప్పేసి, ఆక్యుపంచర్ పైన అవేర్నెస్ క్రియేట్ కావాలని చెప్పేసి. 2015లో వార్తా మ్యాగజైన్లో ఆక్యుపంచర్ది కవర్ స్టోరీ వచ్చింది. అంటే ఆక్యుపంచర్ అండ్ నేను చేసిన డిఫికల్ట్ అండ్ ఓ రకంగా చెప్పాలంటే ఇంపాసిబుల్ కేసెస్, నేను చేసిన ఇంపాసిబుల్ కేసెస్, డిఫికల్ట్ కేసెస్ అండ్ ఆక్యుపంచర్ ఏంటని కంప్లీట్ కవర్ స్టోరీ వచ్చింది 2015లో. అండ్ నేను నా జర్నీ స్టార్ట్ చేసింది 2008, ఆక్యుపంచర్ జర్నీ స్టార్ట్ చేసింది. అండ్ టీచింగ్ 2014. నేను ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యూజిసి యూనివర్సిటీ ఇన్ ఆక్యుపంచర్. అండ్ ఐ ఆల్సో డిడ్ మై డిప్లొమా ఫ్రమ్ యూజిసి యూనివర్సిటీ. డిప్లొమా చేశాను, ఇందులో గ్రాడ్యుయేషన్ చేశాను. ఇవన్నీ కూడా యూనివర్సిటీ కోర్సెస్. దాని తర్వాత ప్రజెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ మై పీజీ ఇన్ అనదర్ యూనివర్సిటీ. ఓకే. ఏ ఏపీ తెలంగాణలో నేను చాలా చోట్ల అవేర్నెస్ సెమినార్సు అండ్ ట్రీట్మెంట్ క్యాంప్స్
ట్రీట్మెంట్ క్యాంప్స్ చేస్తున్నాను. చాలా 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 ప్లేస్లో ఇవన్నీ కూడా మనకు ఆక్యుపంచర్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు షెడ్యూల్ బిజీ అవ్వడం వలన నేను ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమై నా టీం తోటి ఆ, ఇంకా వేరే బ్రాంచెస్లో ఆపరేట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఏ వైద్యరత్న అవార్డీ, హీల్ అండ్ అక్యుపంచర్ అనే ఇంటర్నేషనల్ అవార్డ్, and I participated in many international conferences. స్టూడెంట్స్ ఏమో మన స్టూడెంట్స్ చాలా ఏపీ తెలంగాణలో వందల్లో ఉన్నారు, అండ్ పేషెంట్స్ వేలల్లో ఉన్నారు. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మన ఇన్స్టిట్యూట్ 2014లో స్టార్ట్ అయింది, అండ్ 4 బ్రాంచెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అది ఓన్లీ ట్రీట్మెంట్ వరకు, క్లాసులు మాత్రం ఓన్లీ హైదరాబాద్లో ఉంటాయి. సో మనం సబ్జెక్ట్లోకి వద్దాము. అంటే క్లుప్తంగా నా గురించి మాట్లాడాను, నేను ఇంకా అంత పూర్తిగా మాట్లాడలేదు. ఓకే, క్లుప్తంగా మాట్లాడాను. I did my NDDY and diploma in electrohomeopathy. I did many certificate courses in angel healing, దాని తర్వాత బ్యాచ్లర్ రెమెడీస్, అట్లాగా చాలా రేకి, డివైన్ హీలింగ్, అట్లా వీటన్నిటిలో కూడా సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉన్నాను. సో నాకు ఈ ఎనర్జీ మెడిసిన్ మీద చాలా అవగాహన ఉంది. సో ఆక్యుపంచర్ అంటే ఏంటి, అక్యుపంచర్ అంటే ఏంటి, అక్యుప్రెషర్ అంటే ఏంటి, ఇంకా చాలా మందికి ఇందులో తెలియదు కాబట్టి. ఓకే, ఏం లేదు మిత్రులాల, మన బాడీలో ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఎట్లయితే చక్రాస్ ఉన్నాయి అట్లా మైక్రో చక్రాస్ ఉన్నాయి, ప్రెషర్ పాయింట్స్, మర్మ పాయింట్స్. ఓకే, మీకు ఈజీగా అర్థం కావడం చెప్తున్నాను. చక్ర పాయింట్స్, మర్మ పాయింట్స్, ప్రెషర్ పాయింట్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఆ పాయింట్ పైన మనం నీడిల్ పెడితే ఆ ప్రక్రియను ఏమంటారు, అక్యుపంచర్ అంటారు. అదే పాయింట్ పైన మనం నీడిల్ కాకుండా ఏ ప్రక్రియ చేసినా ఆ ప్రక్రియను ఏమంటారు, అక్యుప్రెషర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ పైన నేను నీడిల్ పెట్టాను అనుకోండి, ఆ ప్రక్రియను ఏమంటారు, అక్యుపంచర్ అంటారు. అదే పాయింట్ పైన మనం నీడిల్ కాకుండా ఏం పెట్టినా కూడా, అంటే ఆ పాయింట్ పైన మనం ఆ ప్రెషర్ పాయింట్స్ పైన మనం ఏం చేసినా కూడా ఆ ప్రక్రియని అక్యుప్రెషర్ అంటారు. చూడండి, నీడిల్ ఒక మీకు అందరికీ మేబీ క్లారిటీ ఉందనుకుంటున్నాను. సో ఇవి స్పెషల్ నీడిల్స్, దే ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ ఆక్యుపంచర్ గురించి. సో కాబట్టి మీకు పెద్ద పెయిన్ ఏముండదు, ఒక బాహుబలి మస్కిటో బైట్ చేసినట్టు ఉంటుంది. సో ఈ పాయింట్ పైన ఇప్పుడు నేను ఒక పాయింట్ పైన మీకు నీళ్ళు పెట్టి చూపిస్తున్నాను, ఒక పాయింట్ పైన. ఓకే, ఒక పాయింట్ పైన నీళ్ళు పెట్టి చూపిస్తున్నాను. ఈ ప్రక్రియను ఏమంటారు, అక్యుపంచర్ అంటారు. అది కాకుండా ఇప్పుడు చూడండి, ఇవి గింజలు, మెంతి గింజలు అనుకుందాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ పైన ఈ పాయింట్స్ పైన పెట్టాము, ఇట్లా పెట్టాము. ఓకే, ఇదంతా ఏంటి, అక్యుప్రెషర్. అంటే మనం ఇక్కడ నీడిల్స్ పెడతలేము. నీడిల్స్ పెట్టకుండా మనం ఏ ప్రక్రియ చేసినా దాని అంతా అక్యుప్రెషర్ అంటారు. అట్లాగా మనం స్పెషల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, స్పెషల్ మ్యాగ్నెట్స్ అంటే పాయింట్ ప్రకారంగా మనం ఈడ పాయింట్ తీసుకున్నప్పుడు ఒక సైజ్ ఆఫ్ మ్యాగ్నెట్ ఉంటుంది, లేకపోతే ఈడ తీసుకున్నప్పుడు ఒక సైజ్ ఆఫ్ మ్యాగ్నెట్ ఉంటుంది. అట్లాగా ఓకే, మ్యాగ్నెట్స్ వాడితే దాన్ని ఏమంటారు, మ్యాగ్నెట్ థెరపీ అంటారు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్స్ యూజ్ చేసామనుకోండి, కలర్ యూజ్ చేసామనుకోండి, సో దాన్ని ఏమంటారు, కలర్ థెరపీ అంటారు. ఇందాకైతే మీకు నేను చెప్పాను, చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ వాడుతున్నాను నేను. ఈ కలర్ వాడుతున్నప్పుడు దీన్ని ఏమంటారు, కలర్ థెరపీ అంటారు. సో క్లుప్తంగా నేను చెప్పాలనుకుంటున్నాను మిత్రులారంటే, మన శరీరంలో శక్తి బిందువులు ఉంటాయి, ఆ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ పైన మనం సూది పెడితే ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు. అదే పాయింట్ పైన సూది కాకుండా మనం ఇంకా వేరేది ఏం చేసినా కూడా ఆ ప్రక్రియను అక్యుప్రెషర్ అంటారు. అండ్ acupuncture is one of the emerging alternative therapy.
ప్రపంచవ్యాప్తంగా తక్కువ టైంలో పబ్లిక్ పబ్లిక్ని రీచ్ అయిన థెరపీ, ఆల్టర్నేట్ థెరపీ ఏమైనా ఉందంటే అది ఆక్యుపంచరే. తక్కువ టైంలో చాలా దేశాల్లో నవ్ ఇది వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్. సో కాబట్టి ఆక్యుపంచర్కి చాలా పొటెన్షియల్ ఉంది. ఆక్యుపంచర్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆక్యుపంచర్ని గుర్తించింది. భారత ప్రభుత్వము కూడా ఆక్యుపంచర్ని యాజ్ అన్ ఇండిపెండెంట్ మెడికల్ సిస్టమ్ గుర్తించింది. ఆక్యుపంచర్ని నేషనల్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో మర్జ్ చేసింది. సో ఆక్యుపంచర్కి రాను రాను రోజుల్లో బ్రహ్మాండమైన ఫ్యూచరు ఉండబోతుంది. ఆల్రెడీ ఉంది, ఉండబోతుంది. ఓకే. సో క్లుప్తంగా ఆక్యుపంచర్ ఏంటి అని చెప్పాను. ఆ, అట్లాగా ఆక్యుపంచర్ మీ దేనికైనా వాడచ్చు. కాకపోతే ఆక్యుపంచర్ వరల్డ్ వైడ్గా బాగా ఫేమస్ ఎందుకంటే ఒకటి పెరాలసిస్ ట్రీట్మెంట్లో, నెక్స్ట్ పెయిన్ మేనేజ్మెంట్లో, ఎటువంటి పెయిన్ అని ఉండండి అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది దీనిలో అంటే ఫర్టిలిటీ దీనిలో. సో వీటిలో దీని యాక్సెప్టెన్స్ చాలా బాగుంది. అట్లా వేరే అన్ని సమస్యలు చేయొచ్చండి. ఇప్పుడు నేను నిద్రలేమికి ఆక్యుపంచర్ ద్వారా చేసినాను, అట్లాగా ఇన్సెక్యూరిటీకి ఆక్యుపంచర్ ద్వారా చేసినాను, హార్మోన్ ప్రాబ్లమ్స్కి ఆక్యుపంచర్ ద్వారా చేసిన. అట్లా నేను ఉన్న ఈ 18 years ఎక్స్పీరియన్స్లో ఐ ట్రైడ్ ఆక్యుపంచర్ ఇన్ మెనీ ప్రాబ్లమ్స్ విత్ పాజిటివ్ రిజల్ట్స్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఆక్యుపంచర్ అంటే ఏంది అర్థమైంది. ఇస్ హోప్ కొత్తగా ఉన్న వాళ్ళకి అర్థమైంది కదండి. కొత్తగా ఈ రోజే ఆక్యుపంచర్ అని తెలుసుకున్న వాళ్ళకి మీకు ఒక బేస్ ఐడియా వచ్చి ఉండాలి. ఓకే. సో ఇఫ్ ఎస్, ఎస్ ఎస్ అని టైప్ చేయండి. ఓకే, బాగుంది. ఆక్యుపంచర్ గురించి మీరు చెప్పింది బాగుంది. మరి ఆక్యుపంచర్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇదే కదా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, రైట్? సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి. అవేంటి? ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫుడ్. ఇప్పుడు చూడండి, ఏ ఏ కంట్రీలో అయినా ఇవి ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్. ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవి ఎవర్ గ్రీన్. సో మనం ఎందులోకి వస్తున్నాము? హెల్త్. కాబట్టి మనము జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఫ్యూచర్ అన్నది బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. నా ఈ 18 ఏళ్ళ అనుభవం అదే చెప్తుంది. మనం జాగ్రత్తగా వైద్యాన్ని నేర్చుకోగలిగితే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. అట్లా అద్భుతంగా ఉన్నారంటే కొన్ని వందల మంది మన స్టూడెంట్స్ ఈరోజు ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, 10 మందికి ఉపాధి ఇస్తున్నారు, అండ్ వందల మందికి న్యాచురల్ హెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు నేర్చుకుని అనుకోండి, ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. నేర్చుకున్నాక మన స్కోప్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అంతంతా కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది కదండి, అవునా కాదా? మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సీమితులారా, ఈ ప్రపంచంలో రెండు మెడిసిన్స్ అండి. ఒకటి ఇంటర్నల్ మెడిసిన్, అంటే హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హార్బల్ మెడిసిన్, అలోపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నల్ మెడిసిన్, లోపలికి వేసుకునే మెడిసిన్. ఇంకోటి ఏంటి? మ్యానిపులేషన్, అంటే ఇప్పుడు మూమెంట్ చేయడం, అది వాళ్ళకు వాళ్ళు చేసుకోవడమా, లేకపోతే చేయించడమా, ఇంకోరు చేయించడమా. చూడండి, ఇప్పుడు యోగా, ఫిజియోథెరపీ, ఆస్టియోపతి, కైరోప్రాక్టిక్, జుంబా. ఓకే. సో ఇవన్నీ కూడా చూడండి, టైచి, ఇవన్నీ ఏంటి? ఎక్స్టర్నల్ మూమెంట్. సో సెల్ఫ్గా చేసుకోవడమా, ఇంకోరు హెల్ప్తో చేసుకోవడమా, అంతే కదండి. కానీ చూడండి, మన వైద్యం
నా ఇంటర్నల్ మెడిసిన్ కాదు, ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్ కాదు. చెప్పండి ఇప్పుడు దీనికి ఎంత స్కోప్ ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ సిస్టమ్స్ రెండే రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ మెడిసిన్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ మూమెంట్. మనది ఇంటర్నల్ మెడిసిన్ కాదు, ఎక్స్టర్నల్ మూమెంట్ కాదు. కాబట్టి మనకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది. కొందరు హోమియోపతి క్లినిక్స్ లో వర్క్ చేస్తున్నారు, కొందరు ఆయుర్వేదిక్ క్లినిక్స్ లో వర్క్ చేస్తున్నారు, కొందరు హోమ్ విజిట్ చేసుకుంటున్నారు, కొందరు ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు, కొందరు యోగా సెంటర్స్ లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? నేను కొన్ని ఫర్టిలిటీ హాస్పిటల్స్ కి కన్సల్టెంట్ ఆక్యుపంచరిస్ట్ ని. సో మన స్కోప్ ఎంత ఉంది చెప్పండి? అద్భుతంగా ఉంది స్కోప్. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి పోయినా మనం వాళ్ళ థెరపీని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మన థెరపీ వాళ్ళ థెరపీ కలిపి చేయొచ్చు. సో కాబట్టి మనకు స్కిల్ కరెక్ట్ ఉంటే అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఈరోజు మీకు తెలుసు మెడిసిన్స్ చాలా చాలా వేసుకొని ఒక రకమైన జనాలు ఎలా ఉండరు, మెడిసిన్ లేని ట్రీట్మెంట్ ఉంటే బాగుండు కదా అనే ఆలోచన చాలా మంది ఉన్నారు. మీరు చూడండి, ఒక 10 సంవత్సరాల కింద చూడండి, యోగా అంటే ఎవరికైనా తెలిసేదా? యోగా మీద ఇంత అవేర్నెస్ ఉండేదా? లేదు. సో రాను 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 ఏమవుతుంది, యోగా మీద అవేర్నెస్ పెరిగింది. ఒకప్పుడు చూడండి, వాకింగ్ అంటే ఎవరో చేసేవాళ్ళు, ఇప్పుడు పల్లెటూళ్ళలో చేస్తున్నారండి వాకింగ్. అట్లాగా అంటే అవేర్నెస్ పెరిగింది. సో మెడిసిన్ లేని ట్రీట్మెంట్ వైపు జనాలు ఫోకస్ షిఫ్ట్ చేశారు. అందుకే చూడండి, మీరు ఏ ఫేమస్ మల్టీ థెరపీ సెంటర్స్ చూడండి, ఆక్యుపంచర్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు జిందాల్ నేచర్ క్యూర్ తీసుకోండి, మంతెన గారి ఆశ్రమం తీసుకోండి, అట్లాగే ఏ నేచర్ క్యూర్లను చూడండి, లేకపోతే ఏ మల్టీ థెరపీ సెంటర్లను తీసుకోండి, ఆక్యుపంచర్కి ప్రధాన పాత్ర, ఇంపార్టెంట్ భూమిక ఉందండి. సో స్కోప్ ఎంత బాగుందో మీరు ఆలోచించండి. అండ్ ఈ వైద్యము మనకు ఈరోజు ఈజీగా నేర్చుకునే ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, మహారాష్ట్రలో ఆక్యుపంచర్లో వాళ్ళు 2 years డిప్లొమా కోర్స్ ఉంది. ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళాలి. అట్లా వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ అయితేనే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదు. అలాంటిది త్వరలో త్రూఅవుట్ ఇండియా రాబోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ప్రస్తుతానికి అలాంటి నిబంధన లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా మన మన పని మనం చేసుకుంటూ, మన వృత్తి మనం ఉంటూ, మనం ఈ వైద్యం నేర్చుకునే అవకాశం ఉంది. ఇంతకంటే ఏం కావాలండి? మన పని మనం చేసుకుంటూ, మన వృత్తిలో మనం ఉంటూ, ఈ ఈ విద్యను అభ్యసించే, ఈ విద్యను నేర్చుకునే స్కోప్ ఉందండి. ఇంతకంటే మనకేం కావాలి చెప్పండి? అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ సేఫెస్ట్ ట్రీట్మెంట్. నేను ఈ 18 ఏళ్ళ అనుభవంతో, అండ్ మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదండి, చాలా మంది ఉన్నారు, వందల్లో ఉన్నారు. సో వాళ్ళందరి ఫీడ్బ్యాక్తో తెలుసుకుంది ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్స్, నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని సందర్భాల్లో ప్రాక్టీషనర్ అజాగ్రత్తతోటి, లేకపోతే నెగ్లిజెన్స్ తోటి ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు తప్ప, ఇఫ్ ప్రాక్టీషనర్ ఇస్ కేర్ఫుల్, ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవండి. సో కాబట్టి కెరియర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా మిత్రులారా మీకు? వేరే కంట్రీస్లో, ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ వేరే కంట్రీస్ వస్తారు, అక్కడ ఇట్స్ వెరీ కాస్ట్లీ. అండ్ సేమ్ ఇక్కడ మనకి ఎట్లా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నాయి, అక్కడ చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ఆక్యుపంచర్ ని కవర్ చేస్తాయి. అండ్ ప్రయర్ అపాయింట్మెంట్, డబ్బులు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ టైంలో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఆ డబ్బులు ఇంకా వెళ్ళిపోయినట్టే. చాలా మంది క్లయింట్స్ చెప్తారు నాకు, సార్ అక్కడ చాలా కాస్ట్ సార్, ఇక్కడ మన వాళ్ళు తెలియదు సార్ దీని వాల్యూ ఏంటని చెప్పేసి. సో కాబట్టి ఇట్లా మీకు దాని వాల్యూ తెలియజెప్పాలనే ఈ నా ప్రయత్నం. ఎస్, అవును సార్,
ఆక్యుపంచర్ ఎస్ బ్రహ్మాండంగా ఉంది. మరి ఎవరు నేర్చుకోవచ్చు? ఇది పెద్ద క్వశ్చన్ కదండి అందరికీ, అంతేనా కాదా? చాలా మందికి ఏంటి, ఎవరు నేర్చుకోవచ్చు? చాలా మందికి ఏముంటుంది, సార్ నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే నేను హౌస్ వైఫ్ని, నా ఎడ్యుకేషన్ ఆగిపోయి ఒక 20 సంవత్సరాలు అవుతుంది, నేను నేర్చుకోగలుగుతానా? మిత్రులారా, ఏది ఊరికే మాట్లాడతలేను, ఊరికే మాట్లాడతలేను, విత్ ఎవిడెన్స్. నా స్టూడెంట్స్ ఉన్నారు 65 65 ఏళ్ళు నేర్చుకొని ఇప్పుడు నా ఈ 72 ఈజ్ ప్రాక్టీసింగ్ అట్లాగా. సో ఫార్చునేట్గా నేను అందరికీ ట్రైన్ చేసే అవకాశం వచ్చింది. మన స్టూడెంట్స్లో ఆయుర్వేద డాక్టర్స్ ఉన్నారు, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉన్నారు, యోగా థెరపిస్ట్ ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు టెల్ యూ, కొంతమంది ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా ఆ, మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నా ఉద్దేశం నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దీని అక్సెప్టెన్స్ ఎంతవరకు పెరిగింది చూడండి. ఓకే, సో ఒక స్టూడెంట్ నేర్చుకోవచ్చు, వెల్నెస్ కోచ్ నేర్చుకోవచ్చు, ఫిజియోస్ నేర్చుకోవచ్చు, ఒక హౌస్ వైఫ్ కూడా నేర్చుకోవచ్చు. నేను సిలబస్ని ఎట్లా డిజైన్ చేశాను, నేను సిలబస్ని ఎట్లా డిజైన్ చేశానంటే, నేను సిలబస్ని ఎలా ఎలా డిజైన్ చేశానంటే, అందరికీ అందరికి అర్థం కావాలి, అర్థమైంది వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో పెట్టగలగాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని సిలబస్ డిజైన్ చేసినాను. సో వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఈ విద్యను నేర్చుకోవచ్చు, అండ్ దీన్ని వీళ్ళు దీన్ని హాబీగానన్నా చేసుకోవచ్చు, లేదంటే కెరీర్ అన్నా మార్చుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. నాకు ఒకసారి ఒకసారి ఒక స్టూడెంట్ చెప్పింది, నాకు బాగా గుర్తుంది. సార్ నాకు సైన్స్ స్పెల్లింగ్ తప్ప నాకు సైన్స్ గురించి ఏం తెలియదు. సో నేను నేర్చుకోగలుగుతున్నా. మీకు నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటమ్మా, మీరు నేర్చుకోవచ్చు అని చెప్పాను. ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్. సో కాబట్టి అన్ని ఏజ్లకు అన్ని ఏజ్లకు చెప్పిన అన్ని ఏజ్ వాళ్లకు చెప్పిన అనుభవం నాకుంది. అండ్ మన ఒక బ్యాచ్లో ఒక 50 నుంచి 60 మంది ఉంటారు కాబట్టి ఈ 60 మంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు కాబట్టి, సో ఈ వీటిలో పరిపూర్ణమైన అవగాహన నాకుంది. సో కాబట్టి నేను చేయగలుగుతానా అనేది పెట్టుకోండి. ఒకటే, నేను చేస్తాను అని మీ సంకల్పం తీసుకోండి. మీ చేత చేయించే బాధ్యత నాది. ఈ వైద్యంని జాగ్రత్తగా మీకు నేర్పించి మీ ద్వారా ఈ వైద్యం 10 మందికి మేలు జరిగేలాగా చేసే బాధ్యత నాది, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. సో ఓకేనా మిత్రులారా? సో మీకు ఎవ్వరికి డౌట్ ఉండకూడదు, నేను నేర్చుకోవచ్చా. మనమందరం నేర్చుకొని ఆరోగ్యవంతమైన భారత్ని నిర్మిద్దాం. ఓకే, వైద్యం గురించి చెప్పారు సార్, దాని తర్వాత ఎవరు నేర్చుకోవాలి చెప్పారు. ఇప్పుడు మనకేంటి, మీ దగ్గరనే ఎందుకు నేర్చుకోవాలి, అంతే కదా అనేది డౌట్ మీకు చాలా మందిలో ఉంటుంది. మిత్రులారా, నేను అంటే నేను నా ఉద్దేశము ఎవరిని విమర్శించడం కాదు, నేనేంటో మీకు చెప్పడం. నేను 3 రోజుల్లో 4 రోజుల కోర్స్ చేయట్లేదు. నేను ఒక స్ట్రక్చర్డ్ అండ్ వెల్ డిజైన్డ్ సిలబస్తో మీ ముందుకు వచ్చాను. నా కోర్స్ డ్యూరేషన్ ఎంత? 1 ఇయర్. 1 ఇయర్లో నేను 10 మంత్స్ క్లాస్ తీసుకుంటాను. 10 మంత్స్లో ఇప్పుడు ఈ బ్యాచ్కి ఎవ్రీ మంత్ సెకండ్ వీక్, సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఫుల్ డేస్ ఫ్రమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 ఫుల్ డేస్ తీసుకుంటాను. సో ఇవన్నీ క్లాస్ వచ్చినాయి?
30 క్లాసెస్. దాని తర్వాత వీక్లీ వన్స్ ఒక 1.5 అవర్ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను. అంటే అంటే నెలకు 4 క్లాసులు, మొత్తం 6 గంటలు ఆన్లైన్ క్లాసులు. ఈ 6 గంటలు కూడా తీసుకోవడం ఉద్దేశం ఏంటి? మీరు ఈ నెల నేర్చుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ నెల వరకు క్లాసులు ఉన్నాయి కదా, కాబట్టి మీకు సబ్జెక్ట్ నుంచి గ్రిప్ పోకూడదనే ఉద్దేశంతో మీకు ఏం చేస్తున్నా నేను, వీక్లీ వన్స్ ఆన్లైన్ రివిజన్ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ రివిజన్ క్లాస్. చూడండి నేను ఎంత జాగ్రత్తగా మీ ఫ్యూచర్ని ప్లాన్ చేస్తున్నాను. అంటే ఈ రకంగా చూస్తే మొత్తము ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్ నాయి 39 క్లాసులు వస్తాయి. 39 క్లాసులు. ఏపీ తెలంగాణలో 39 క్లాస్ ఎవరు ఇంత స్ట్రక్చర్డ్గా, ఇంత వెల్ ప్లాన్డ్గా చేయట్లేదు. ఇంత అనుభవంతో. అండ్ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్లాస్ నేను నెక్ పెయిన్ ఉంటే ఈడ పెట్టుకోవాలి, బ్యాక్ పెయిన్ ఉంటే ఈడ పెట్టుకోవాలి చెప్పను. ప్రతి దగ్గర కూడా రీజన్ బేస్డ్ టీచింగ్. ఎందుకు ఈడ పెట్టుకోవాలి? ప్రతి దగ్గర కూడా నా క్లాస్లో ప్రత్యేకత ఏంటి? రీజన్ బేస్డ్ టీచింగ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ అక్యుపంక్చర్ కంపౌండర్స్. ఐ వాంట్ టు మేక్ యూ ప్రొఫెషనల్ సర్టిఫైడ్ అక్యుపంక్చరిస్ట్. మీరు ఎప్పుడు నా మీద ఆధారపడి మిమ్మల్ని చేయట్లేదు నేను. మీకేది సిలబస్ ప్లాన్ చేస్తున్నానో ఆ సిలబస్లో ట్రేడ్ సీక్రెట్స్ ఉంచకుండా సబ్జెక్ట్ని మీకు అందిస్తున్నాను. అండ్ ప్రతి వెనకాల కూడా, ప్రతి పాయింట్ వెనకాల కూడా లాజిక్ చెప్తాను, రీజనింగ్ చెప్తాను. అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే, చాలా మందికి ఏముంటుందంటే, సార్ అక్కడికి ఇంతకు వస్తుంది, ఇక్కడ ఇంతకు వస్తుంది అంటారు. బట్ నేనేమంటున్నాను, మీరు ఏమంటారు, వాళ్ళ క్లాస్ చూడండి ఎట్లా చెప్తుండ్రు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి. అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే, ఈ కమర్షియల్ వరల్డ్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఎజెండాని తీసుకెళ్తున్నారు. సో అట్లా కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, ఎవరు జెన్యూన్ కాదు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ ఏం జనరల్గా ఎక్కడ తక్కువ వస్తుందని ఆలోచిస్తాడు. నేను కూడా నాకు అవగాహన ఉండదా? ఈ 18 సంవత్సరాల అనుభవంతో నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి కదా, నాకు అనుభవం ఉండదా? ఎవరు ఎంతకి ఇస్తుండ్రు, ఎవరు సబ్జెక్ట్ ఏంటని చెప్పేసి. మీరు ఒకరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. నేను మాత్రం కొన్ని వందల మంది, వేల ఫ్యూచర్స్ గురించి ఆలోచించాలి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు. సో కాబట్టి దట్ ఈస్ మై కమిట్మెంట్. అండ్ ఎవ్రీ 3 monthsకి మీకు యూనిట్ టెస్ట్ ఉంటాయి. ఎవ్రీ 3 monthsకి. ఆ 3 monthsలో ఏం జరిగిందో మీకు యూనిట్ టెస్ట్ పెడతాను. దాని తర్వాత ఫైనల్గా 10th మంత్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో కూడా థియరీ ఉంటుంది, వైవా ఉంటుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సిస్టమేటిక్. మీరు ఎట్లయితే డిగ్రీ చేసినరో, పీజీ చేసినరో, ఇంటర్మీడియట్ చేసిన అట్లాగా ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ ఉంటుంది. అండ్ ప్రతి వీక్ ఆన్లైన్ క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతాను. ఆ మంత్ జరిగిన సిలబస్ని. ఎందుకు? మీకు సబ్జెక్ట్ రివైజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మీకు రివిజన్ క్లాసులు పెడుతున్నాను. అండ్ డైరెక్ట్ క్లాసులు అండ్ ప్రాక్టికల్స్ కూడా క్లాస్లో చేపిస్తాను. ఎక్స్ట్రా ప్రాక్టికల్స్ కావాలంటే ఎవ్రీడే ఫ్రమ్ 4 PM to 9 PM నేను ఓపీ చూస్తాను. సో మీరు డైరెక్ట్గా నేను ట్రీట్మెంట్ చేసేది మన టీం ట్రీట్మెంట్ చేసేది మీరు డైరెక్ట్గా లైవ్ ట్రీట్మెంట్స్ చూడొచ్చు. ఇంకా మీకు ఎక్కువ మాకు ప్రాక్టికల్స్ కావాలనుకుంటే, నేను పేషెంట్తో ఎట్లా మాట్లాడుతున్నాను, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాను, నా స్టాఫ్ ఎలా చేస్తుంది, ఏంటి, ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీ, ఎవ్రీథింగ్ వెరీ క్రిస్టల్ క్లియర్. సో ఇది 1 year కోర్సు. 10 months కంప్లీట్ చేస్తాను. 10 monthsలో కంప్లీట్ చేస్తాను.
9 మంత్స్ వరకు థియరీ ప్రాక్టికల్స్, 10th మంత్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ఇందులో ఏమంటారు, రికార్డ్ వర్క్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి, దాని తర్వాత వైవా ఉంటుంది, రైటింగ్ ఉంటుంది. సో అన్ని రకాలుగా ప్రాపర్ ఎగ్జామ్స్ మీరు ఇంతకుముందు చెప్పాను కదా, మీరు డిగ్రీలో ఇంటర్మీడియట్లో ఎట్లా చేశారో అట్లాగా ప్రాపర్ వేలో ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టేనే మిమ్మల్ని ప్రొఫెషనల్ ఆక్యుపంచరిస్ట్ చేయడము. ఒకవేళ మీకు ఇప్పుడు నాన్ లోకల్స్ ఉంటారు, మీకు ఉండడానికి ఇక్కడ హైదరాబాద్లో ఏవో తెలియదు. అలాంటి సందర్భంలో ఓకే, మీరు మీరు నాకు ఇన్స్టిట్యూట్ ఉంది, ఉప్పల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అండ్ క్లినిక్ ఏమో తార్నాకల్ ఉంది. ఓకే, మీరు ఉండొచ్చు క్లినిక్లో. క్లినిక్లో ఏమో లేడీస్ ఉంటారు, ఇన్స్టిట్యూట్లో ఏమో జెంట్స్ ఉంటారు. అట్లా మీరు ఉండొచ్చు. లేదంటే మీకు దగ్గరలో హాస్టల్స్లో మీరు ఉండొచ్చు. ఓకే, ఇంకోటి ఏమొస్తుంది సార్, మేము ఒకవేళ క్లాస్ రాలేకపోతే, ఇప్పుడు నాకు డిఫరెంట్, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా నాకు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అంటే కర్ణాటక, కర్ణాటక, ఈవెన్ సమ్ టైమ్స్ మహారాష్ట్ర, ఆంధ్ర, ఓకే, తమిళనాడు, ఇట్లా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో మరి మేము లాంగ్ సార్ ఏదైనా ఒక మంత్ మిస్ అయింది అనుకోండి, ఎట్లా మరి పరిస్థితి అంటే, ప్రతి క్లాస్ని, ఇక్కడ జరిగే క్లాస్ని జూమ్ ద్వారా లైవ్ ఇస్తాను. కాబట్టి ఏదన్నా ఒక మంత్ మీరు రాలేకపోయినా మీకు లైవ్ జూమ్ ద్వారా ఇదే జరిగే ఆఫ్లైన్ క్లాసే, డైరెక్ట్ క్లాసే జూమ్ ద్వారా లైవ్ ఇస్తాను. అండ్ మన క్లాస్లో ప్రత్యేకత ఏంటి, మీకు డిజిటల్ క్లాసెస్, ప్రొజెక్టర్ క్లాసెస్. కాబట్టి ఇంత అద్భుతంగా ప్లాన్ చేసింది. మళ్ళీ ఇంకోటి ఏంటి, మన సర్టిఫికేషను, నాకు 2 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు బోర్డ్ సర్టిఫికేషన్. ఏంటి, బిఎస్ఎస్, భారత్ సేవక్ సమాజ్. ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రమోటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 1952 నుంచి రన్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ గవర్నమెంట్ వెబ్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఎగ్జామ్ ఉంటుంది మీకు, అండ్ సర్టిఫికేషన్ ఉంటుంది. లేదు మాకు యూనివర్సిటీ కావాలంటే నాతో పర్సనల్గా మీరు మాట్లాడండి. యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఉంది, దాని ఫీజు అంతా వేరేలాగా ఉంటుంది. ఓకే, ఏ యూనివర్సిటీ ఏంటి అనేది, బికాస్ నాకు ఐఎమ్ రన్నింగ్ మై ఇన్స్టిట్యూట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఈవెన్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కూడా ఐఎమ్ రన్నింగ్ మై ఆక్యుపంచర్ కోర్సెస్. అండ్ మీకు మన ఇన్స్టిట్యూట్ చేయడం వల్ల ఏంటి, ఒక బ్యాచ్ కి 50 నుంచి 60 మంది ఉంటారు కాబట్టి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి మీకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఒకరికి కేసు చేసినామని ఒకరు ఏమంటారు హోమియోపతి డాక్టర్ ఉంటారు, ఒకరు ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటారు, ఒకరు న్యాచురోపతి ఉంటారు, ఒకరు హౌస్ వైఫ్ ఉంటారు. కాబట్టి డిఫరెంట్ జనాలు మన దగ్గర ఉంటారు. కాబట్టి మీకు మార్కెట్ ఎక్స్పోజ్ చాలా బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్న క్లాస్ చూడండి, ఒక 60 మంది ఉన్న క్లాస్ చూడండి. 60 మందికి 60 డౌట్లు వస్తాయి, 10 మందికి 10 డౌట్లు వస్తాయి. సో 60 మందిని నేను దృష్టిలో పెట్టుకుని క్లాస్ చెప్పాలి. సో కాబట్టి అది మీకు ఓకే. అండ్ దాంతోపాటు మీ క్లినిక్ సెటప్కి నా గైడెన్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు సపరేట్ గ్రూప్ చేయబడుతుంది. అట్లా ఆ గ్రూప్ ద్వారా మీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఏపీ తెలంగాణలో మన లీడింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీ సీనియర్ సపోర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక దగ్గర ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అక్కడ మన సీనియర్ స్టూడెంట్ ఉండే, వాళ్ళతో కోఆర్డినేట్ చేయించి ఆ సమస్య క్లియర్ చేయించాను అట్లా. సో చాలా మంది మన స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ మీకు అందుబాటులో ఉంటారు. డెఫినెట్గా మన ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు నేను ఒకసారి వాళ్ళకి చెప్తే మీకు ప్రాక్టికల్స్ కానీ, లేకపోతే ఇంకెక్కడైనా లోకల్ మీకు హెల్ప్ కావాలన్నా కూడా అది మన స్టూడెంట్ ద్వారా మీకు చేకూరుతుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఏ కమిటెడ్ టీచర్.
నా నేను ఓన్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓన్లీ ఆక్యుపంచర్ ఆక్యుపంచర్ ఆక్యుపంచర్, అది తప్ప నేను ఇంకా నాకు వేరే ప్రపంచం తెలియదు. సో ఫుల్ టైం ఐదర్ ఐఎమ్ ఇంటూ టీచింగ్ ఆర్ ఐఎమ్ ఇంటూ ఏంటి ప్రాక్టీస్. సో ఇప్పుడు మన మన ఇన్స్టిట్యూట్లనే ఎందుకు చేయాలనేది మీకు క్లారిటీ వచ్చింది కదా, రైట్? సో వైద్యం ఏంటి చెప్పాను, ఎవరు నేర్చుకోవాలి చెప్పాను, ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పాను, మన ఇన్స్టిట్యూట్లనే ఎందుకు ఎందుకు నేర్చుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, అసలు కంటెంట్ ఏముంటది. మిత్రులు మళ్ళీ చెప్తున్నాండి, మన దగ్గర బిఎస్ఎస్ భారత్ సేవక్ సమాజ్, ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రమోట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది బోర్డు ఇక్కడ నుంచి ఉంది. లేదు మాకు యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలంటే కూడా యూనివర్సిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ గురించి నాతో మీరు పర్సనల్గా మాట్లాడండి. సో బిఎస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఇట్స్ ఏ నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద వస్తుంది. ఓకే, సో దీని బిఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము. దాంతోపాటు మనకు యూనివర్సిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి, యూనివర్సిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో కాబట్టి సర్టిఫికేషన్ గురించి మీరు ఎటువంటి బెంగపడాల్సిన పని లేదు. అండ్ ఏముంటది కంటెంట్, సి ప్రపంచము ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ని గుర్తించింది. అది భారత ప్రభుత్వం కానీ లేకపోతే వరల్డ్ హెచ్ఓ కానీ. ట్రెడిషనల్ చైనీస్ అక్యుపంచర్, దాన్ని ఏమంటారు, టీసీఎం అంటారు. టీసీఎం ని డీటెయిల్డ్గా చెప్తాను. నేనేమైతే డిప్లొమాలో ప్రామిస్ చేస్తున్నానో దాన్ని డీటెయిల్డ్గా రీజన్ బేస్డ్ టీచింగ్ ఉంటుంది. అయితే మీకు మీ బ్యాచ్కి ఆరిక్యులర్ ఉండదు, ఓకేనా? సో ఆరిక్యులర్ అడ్వాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్కాల్ప్ అక్యుపంచర్. స్కాల్ప్ అంటే ఓన్లీ తలలో పాయింట్స్ నుంచి మనం ఎలా వైద్యం చేయొచ్చు, తలలో ఉన్న పాయింట్స్ తోటి ఎలా వైద్యం చేయొచ్చు. నెక్స్ట్ కోరియన్ హ్యాండ్ థెరపీ, ఓన్లీ చేతిలో ఉన్న పాయింట్స్ తో మీరు ఎలా వైద్యం చేయొచ్చు. ఈ చేతిలో ఉన్న పాయింట్స్ కి మీరు ఎలా సూది పెట్టొచ్చు, ఎలా కలర్ పెట్టొచ్చు, ఎలా గింజలు పెట్టొచ్చు, ఎలా మ్యాగ్నెట్స్ పెట్టొచ్చు, ఎలా నొక్కొచ్చు, ఇవన్నీ నేర్పిస్తాను. అట్లాగా కంప్లీట్ బాడీ అక్యుపంచర్. సో బాడీలో ఉన్న డిఫరెంట్ పాయింట్స్ ఉపయోగించి మనం ఎలా వైద్యం చేయొచ్చు. ఆ డిఫరెంట్ పాయింట్స్ పైన మీరు కలర్ ఎలా పెట్టొచ్చు, గింజలు ఎలా పెట్టొచ్చు, మ్యాగ్నెట్ ఎలా పెట్టొచ్చు, సీడ్ ఎలా పెట్టొచ్చు. అంటే అందరూ ఆక్యుపంచర్కి అంటే సూదులు అంటే భయం ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఆ పాయింట్స్ పైన గింజలు పెట్టొచ్చు, మ్యాగ్నెట్స్ పెట్టొచ్చు, కలర్ పెట్టొచ్చు, ఆర్ నార్మల్ ప్రెషర్ చేయొచ్చు. కప్పింగ్ మీకు తెలుసు, కప్పింగ్ ఎంత భూమిలో ఉందో. కప్పింగ్ గురించి డీటెయిల్డ్ క్లాస్ ఉంటుంది, డీటెయిల్డ్ క్లాస్ విత్ ప్రాక్టికల్స్. ప్రతిది కూడా థియరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం ప్రాక్టికల్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. సో డ్రై కప్పింగ్, వెట్ కప్పింగ్, ఆయిల్ కప్పింగ్, ఫైర్ కప్పింగ్, అట్లా కప్పింగ్స్లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో ప్రూవెన్ టెక్నిక్స్ అన్ని కూడా మనము నేర్పిస్తాము. గాషా, గాషా అంటే ఒక స్పెషల్ స్టోన్ తోటి డీప్ టిష్యూ మసాజ్ చేస్తాం. స్పెషల్ స్టోన్ తోటి దాన్ని గాషా అంటారు. థెరపటిక్ మసాజ్ చేస్తాము, రైట్? అయితే మీలో చాలా మంది ఉంటారు, సార్ మరి నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నాకు మరి రిపోర్ట్ చదవడం రాదు కదా. ఎస్, మీ అందరి గురించి కూడా నేను ఆలోచించాను. రిపోర్ట్ స్టడీ ఉంటుంది అంటే ఒక ఎక్స్రే ఎట్లా స్టడీ చేయాలి, ఒక ఎంఆర్ఐ ఎట్లా స్టడీ చేయాలి, ఒక బ్లడ్ రిపోర్ట్ ఎట్లా స్టడీ చేయాలి, ఒక థైరాయిడ్ రిపోర్ట్ ఎట్లా స్టడీ చేయాలని చెప్పేసి నేను చెప్పాను కదా. నా దగ్గర కంప్లీట్ ఉంది, ఓకేనా? మీరు మళ్ళీ ఎక్కడికి పక్కకు చూడాల్సిన పని లేదు. మీకు ఏం కావాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి డిజైన్ చేసే సిలబస్ ఇది. సో కంప్లీట్గా రిపోర్ట్ ఎట్లా స్టడీ చేయాలి మనం నేర్పిస్తాము. దాని తర్వాత
సార్ మరి ఆ, నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదా, నాకు అసలు మెడికల్ టర్మినాలజీ ఏం తెలియదు కదా, నాకు ఆర్గన్స్ గురించి ఏం తెలియదు అంటే ఎస్, మీ గురించి కూడా ఆలోచించాను. ఆలోచన చేశాను. బేసిక్ ఎనాటమీ బేసిక్ ఎనాటమీ క్లాసులు ఉంటాయి. బేసిక్ మెడికల్ టర్మినాలజీ ఎట్లా, లిగమెంట్ అంటే ఏంటి, టెండాన్ అంటే ఏంటి, హార్మోన్ అంటే ఏంటి, అట్లాగా బేసిక్ మనం ఏమైతే రెగ్యులర్ టర్మ్స్ వాడతామో, అంటే ఒక ఆక్యుపంచర్ థెరపిస్ట్కి ఎంతవరకు అయితే మనము నాలెడ్జ్ ఇవ్వగలుగుతామో అంతవరకు బేసిక్ అనాటమీ అండ్ టర్మినాలజీ, బేసిక్ మెడికల్ టర్మినాలజీ ఆ క్లాసులు ఉంటాయి. సార్ ఇంతవరకు బాగుంది సార్, కానీ పేషెంట్ వచ్చినప్పుడు మేము డైట్ ఎట్లా గైడ్ చేయాలి సార్? అరే రే రే, ఇన్ని ఆలోచించిన వాడిని అది ఆలోచించని చెప్పండి. ఎస్, డైట్ గురించి కూడా, ఇండియన్ ట్రెడిషనల్ డైట్, మన పూర్వీకులు ఎందుకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎందుకు మనం రోజు రోజుకి ఇంత మోడర్న్ వరల్డ్ లో అనా అనారోగ్యానికి గురవుతున్నాము. ఒకరు 3 లీటర్ల నీళ్ళు తాగమంటారు, ఒకరు 5 లీటర్ల నీళ్ళు తాగమంటారు. ఏంటి? సో నా అండర్స్టాండింగ్ ఏంటి, ఒకరు ఒకన ఒకరు పొద్దున ఫుడ్స్ తినమంటారు, ఒకరు నైట్ ఫుడ్స్ తినమంటారు, ఒకరు వెజ్ తినమంటారు, ఒకరు వెజ్ తినొద్దంటారు, ఒకరు మిల్లెట్స్ తినమంటారు, ఒకరు మిల్లెట్స్ తినొద్దంటారు, ఒకరు గానం నూనె వాడమంటారు, ఒకరు వాడొద్దంటారు. సో వీటన్నిటికీ నా అండర్స్టాండింగ్ ఏంటి, బికాస్ నేను ఎన్డిడివై, డిప్లొమా ఇన్ యోగా అండ్ నక్షపతి, ఇందులో కూడా నేను ఒక 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉన్నాను. సో కాబట్టి మీకు డైట్ గురించి కూడా, ఇండియన్ ట్రెడిషనల్ డైట్ గురించి కూడా మంచి చక్కటి నాలెడ్జ్ ఇస్తాను. ఓకే, రైట్. సార్ పేషెంట్స్ చాలా సూదులు పెడితే, చాలా సూదులు అంటే మనం చాలా నీళ్ళస్ పెడితే తట్టుకోవట్లేరు సార్, ఇంకేమో టెంగ్ చెప్తా తక్కువ నీళ్ళస్ తోటి. ఎస్, ఒకే ఒక నీళ్ళతో మీరు ఎలా వైద్యం చేయొచ్చు, అదే సింగిల్ నీడిల్ థెరపీ. సింగిల్ నీడిల్ థెరపీ కూడా నేను మీకు చెప్తాను. సింగిల్ నీడిల్ థెరపీ టీసీఎం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, డాక్టర్ ఫజ్లూర్ రెహమాన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. టీసీఎం ఓకే పాయింట్ ఆఫ్ చెప్తాను. సింగిల్ వెళ్తే నేను డైరెక్ట్ గా డాక్టర్ ఫజ్లూర్ రెహమాన్ గారు కూడా కలవడం జరిగింది. అండ్ సింగిల్ నీళ్ళ గురించి కూడా వారితో నేను అనేక సందర్భాలలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో కాబట్టి నేనేమైతే మీకు చెప్తున్నానో దాని మీద నాకు అథెంటిసిటీ ఉంది. రిఫ్లెక్సాలజీలో డాక్టర్ దేవేంద్ర ఓరా గారిని కలవడం జరిగింది. సో కాబట్టి ఈ ఆక్యుప్రెషర్ అక్యుపంచర్లో మిమ్మల్ని నిలబెట్టడానికి ఏమైతే నాలెడ్జ్ కావాలనో ఆ నాలెడ్జ్, బలమైన నాలెడ్జ్ నా దగ్గర ఉంది. సార్ మరి పేషెంట్ వస్తే మనం ఎట్లా వ్యాధిని నిర్ధారణ చేయాలి? ఎస్, వ్యాధి నిర్ధారణ చేయడం కూడా మీకు నేర్పిస్తాను. పల్స్ డయాగ్నోసిస్, పల్స్ చూసి మనం ఎలా వ్యాధి నిర్ధారణ చేయాలి. టంగ్ డయాగ్నోసిస్, నాలుకను చూసి ఎలా ఎలా నిర్ధారణ చేయాలి. అట్లాగా పాయింట్స్, అలారం పాయింట్స్, అంటే మనం పాయింట్స్ నొక్కితే పెయిన్ఫుల్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్, టెండర్నెస్ పాయింట్స్ ఉపయోగించి మనం ఎలా, వాళ్ళకి ఏ జబ్బు ఉంది ఎలా నిర్ధారణ చేయాలి. పాల్పేషన్ టెక్నిక్ అంటారు దాన్ని. ఓకే, దాని తర్వాత పేషెంట్ చెప్పే లక్షణాలతోటి మనం ఎలా వ్యాధి నిర్ధారణ చేయాలి, ఇవన్నీ నేర్పుతాను. చూడండి, ఒక రిపోర్ట్ చదవడము నేర్పుతున్నాను, దాని తర్వాత ఆక్యుపంచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలుకను చూసి, పల్స్ చూసి, వాళ్ళతో పేషెంట్తో మాట్లాడి, వాళ్ళ సిమ్టమ్స్ వాళ్ళ ఇబ్బందులు చెప్తే ఆ ఇబ్బందుల నుంచి మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, ఇది కూడా మీకు నేర్పుతాను. చెప్పండి, ఇంకేదన్నా వదులుతున్నానా మీకు 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 డిప్లొమాలో? ఇంకేదన్నా మీకు వదులుతున్నా చెప్పండి. మీకు రివిజన్ క్లాసులు ఉంటున్నాయి, డైరెక్ట్ క్లాసులు ఉంటున్నాయి, ఆన్లైన్ క్లాసులు ఉంటున్నాయి, ఫాలోఅప్ క్లాసులు ఉంటున్నాయి, యూనిట్ టెస్ట్లు ఉంటున్నాయి, అండ్ అథెంటికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్ని చెప్తున్నా కాబట్టి నేను ఫీజు ఎంత పెట్టాలి చెప్పండి? నేను ఇన్ని చెప్తున్నా కాబట్టి ఫీజు ఎంత పెట్టాలి?
సో కాబట్టి మిత్రులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, సార్ అక్కడ వారం రోజులు ట్రైనింగ్ ఇస్తారంట సార్, ఇక్కడ 10 రోజులు ట్రైనింగ్ ఇస్తారంట. ఇక దీని గురించి ఇప్పుడు చూడండి, నేను 40 రోజులు ఇచ్చే క్లాస్ని ఇంకోరు 10 రోజులు ఇస్తుండ్రు, వారం రోజులు ఇస్తుండ్రు అంటే మీరు ఆలోచించండి. దాని గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. నా పర్సనల్ అనుభవం చెప్తున్నా కదా. స్టూడెంట్కి 2-3 నెలల వరకు నీళ్లు పట్టుకోవడం రాదు, నువ్వు ఎంత బాగా నేర్పినా. ఎందుకంటే వాళ్ళకి ఆ భయం పోవడానికే 2-3 నెలలు పడుతుంది. సో కాబట్టి మీరు ఒక అథెంటిక్ కోర్స్ నేర్చుకోండి. అప్పుడు మీకు ఏముంటుంది? అథెంటిక్ నాలెడ్జ్ ఉంటుంది. అంతేగాని మీరు ఏదో తక్కువ డబ్బులను పై పైన వెళ్ళిననుకోండి, మీకు ఏముంటుంది? నాలెడ్జ్ కూడా పై పైనే ఉంటుంది. మీ నాలెడ్జ్ కూడా పై పైనే ఉంటుంది. మిత్రులారా, సో ఇన్ని ఇస్తున్నాను, కేవలము 60,000, 60,000లో మీకు ఇన్ని ఇస్తున్నాను. జెన్యూన్ నాలెడ్జ్, జెన్యూన్ సర్టిఫికేషన్. యూనివర్సిటీ కోర్స్ అన్నప్పుడు దాని ఫీజు వేరులా ఉంటుంది. ఇది బిఎస్ఎస్ బోర్డు సంబంధించిన ఫీజు ఇది, ఓకేనా? మీరు ఒకవేళ యూనివర్సిటీ అనుకుంటే అది వేరులా ఉంటుంది. అది నాతో పర్సనల్గా మాట్లాడండి, ఓకేనా? దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేరులా ఉన్నాయి కాబట్టి అది మీరు ఎవరైనా యూనివర్సిటీ కోర్స్ చేయాలంటే నాతో పర్సనల్గా మాట్లాడండి, రైట్? అండ్ ఈ 60,000కి ఏమిస్తాను నేను? ఇంకా ఇస్తాను. ఏమిస్తాను అనుకుంటాను మీరు? బేసిక్ ట్రీట్మెంట్ కిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 14, 15, 16 క్లాసులు ఉన్నాయి కదా. మీరు 16 తర్వాత చిన్న చిన్న సమస్యలకు మీరు వైద్యం చేయొచ్చు. ఆ వైద్యం చేయడానికి బేసిక్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నా దగ్గర నుంచే మీరు నా క్లాస్ అయిపోగానే మీరు వైద్యం స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏమైతే కావాలో అది కంప్లీట్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. దీంతో పాటు మీకు ఏముంటుంది? బుక్స్, మెటీరియల్స్, ప్రాక్టికల్ జరుగుతున్నప్పుడు మెటీరియల్స్, ఆప్రాను, ఎగ్జామ్ ఫీజు అన్ని కూడా ఇందులోనే ఇంక్లూడెడ్. నో హిడెన్ చార్జెస్, నో ఎక్స్ట్రా చార్జెస్. ఫీ 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 ఎలా పే చేసుకోవాలి? ఫస్ట్ ఫీజు ఎలా పే చేసుకోవాలి, ఎలా ఎన్రోల్ చేసి చెప్తాను. దానికంటే ముందు కొన్ని టెస్ట్ మోనీస్ చూడండి మీరు. కొన్ని టెస్ట్ మోనీస్ అసలు అసలు మన మన క్లాస్ ఎలా ఉంటుంది, ఓకేనా? కొన్ని చూడండి, మన పేషెంట్ రివ్యూ, మన స్టూడెంట్ రివ్యూస్ ఏమున్నాయి చూడండి క్లుప్తంగా. మన క్లాస్ ఎలా ఉంటుంది? మన క్లాస్ రూమ్ చూపిస్తుంది చూడండి. చూడండి ప్రాక్టికల్ క్లాస్ ఎలా ఉన్నాయి. ఇంకో వీడియో కూడా చూడండి.
guys, let's see what's happening in Subhash Agriculture. ఏం చేస్తున్నారు? సో గైస్, పల్స్ డయాగ్నోసిస్ ప్రాక్టికల్ టెస్ట్ వచ్చినాయి అన్నమాట. ఏం చేస్తున్నారు? సుభాష్ గారు అందరికి 1-on-1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. చెక్ అని చెప్పేసి సార్ అందరికి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు మీరు కొన్ని స్టూడెంట్ రివ్యూస్ చూడండి. రీసెంట్ రివ్యూస్, వెరీ వెరీ రీసెంట్ రివ్యూస్. క్లినిక్ ఓపెన్ చేస్తాను. మీరే ట్రీట్మెంట్ చేస్తారు. యాక్చువల్లీ దీనికి ఏంటంటే నెక్ పెయిన్ ఉంది. సో నెక్ పెయిన్ కి ఇక్కడ సర్వైకల్ పాయింట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ లివర్ పాయింట్ తీసుకున్నాను. ఇది కిడ్నీ పాయింట్. సో 3 పాయింట్స్ తో తన సర్వైకల్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది ఆర్కులర్ ఆక్యుపంక్చర్. ట్రీట్మెంట్ చేశాను. సుభాష్ ఆక్యుపంక్చర్ లో ఈ డిప్లొమా ఇన్ ఆక్యుపంక్చర్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఇది ఆర్కులర్ ఆక్యుపంక్చర్. ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇవ్వగలుస్తున్నాము. సార్ ఇంట్రడక్షన్ లో మేము మంచిగా ట్రీట్మెంట్స్ చేసి రిజల్ట్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మిత్రులారా చూడండి, వాళ్ళది కంప్లీట్గా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ మంత్ వాళ్ళ కోర్స్ అయిపోతుంది. కోర్స్ అయిపోయే లోపలనే వాళ్ళు ఇండిపెండెంట్గా ధైర్యంగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. అది మన కమిట్మెంట్ టువర్డ్స్ ది స్టూడెంట్స్. ఒకరు కాదు, మీరు నా ఇన్స్టా ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఒకరు కాదు, దాదాపు క్లాస్లో ఉన్న అందరు వాళ్ళ పరిస్థితి ఇదే. నా ప్రత్యేకత ఏంటి? వాళ్ళకి ఇప్పుడు కోర్స్ అయిపోయింది, ఇప్పుడు ఈ సిలబస్ రివైజ్ అట్లేదు. కోర్స్ అయిపోయిన వెంటనే ఎక్కడ క్లినిక్ ఓపెన్ అనే థాట్లో ఉండాలి. ఎందుకు? వాళ్ళకి ఎవ్రీ మంత్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ప్రాక్టికల్స్ తరోగా చేస్తుండా లేదా సూపర్విజన్ ఉంటుంది. అండ్ క్లాస్లో కూడా తరో ప్రాక్టికల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. అండ్ ఇప్పటి వరకు మన దగ్గర చేసిన వాళ్ళ కొందరు క్లినిక్ ఓపెనింగ్స్ కూడా మీకు చూపిస్తాను, గ్లిమ్స్ చూపిస్తాను. ఇంకా టెస్టిమోనీస్ చాలా నేను చెప్పాలంటే, బట్ అవన్నీ చెప్పట్లేదు. ఓకే, జస్ట్ మీకు ట్రైలర్ చూపించాను. ఇంకొక టెస్టిమోనీ చూడండి. Pretty from Kashi Varanasi. Somehow it is said in Mahabharata, Bhagavad Gita also, Chaturvidya bhajante Majana Sukrito Arjuna, Artho Jigyasi Artho Gyani,
जय भारतवर्षम. Here Krishna is saying only four kind of people remember me. One who is in very great pain, and one who wants the desire, materialistic thing, and a third who just want to lead the life normally, and the fourth who is a very jnani. So the first one who is the devotee who wants Krishna to lead Arjuna, who is in a great pain. We all are in a great pain, and he is a Krishna for us. पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है अमरों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लंचकार जीने की हवस नहीं किसी మిత్రులారా, మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత కొంతమంది మిత్రులది నేను క్లినిక్ ఓపెనింగ్ వెళ్ళినవి, నాకు వీలైనప్పుడు వెళ్ళినవి కొన్ని చూపిస్తాను చూడండి. క్లినిక్ ఓపెనింగ్స్. numbers never lie, add it up, that's me. సెంటర్ ని ఓపెన్ చేస్తాము. ఈ బ్రాండ్స్ ఇంకా ఇది బాగా అభివృద్ధి చెందాలి. ఇట్లాగే ఎన్నో బ్రాండ్స్ రావాలని బెస్ట్ విషయంలో సో మిత్రులారా, మీకు జనరల్గా ఏం తెలియాలి? వైద్యము, టీచరు, గురు, ఆయన ప్రీవియస్ సక్సెస్ ఏముంది, ఆయన విజన్ ఏముంది. సో అన్ని ముందు పెట్టాను. ఇప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఎందుకంటే ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. వచ్చినప్పుడు ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. స్కిల్స్ నెవర్ డై. ఒకసారి ఒక స్కిల్ మనకు ఉందనుకోండి, అది మనం ఉన్నంత కాలము మనతో ఉంటుంది. సో మీరు ఒక లైఫ్ చేంజింగ్ స్కిల్ని మీకు నేర్పించబోతున్నాను. సో దానికి ఓకేనా, వెల ఎంత అంటే ఎంత ఇచ్చినా తక్కువనే, బట్ ఎంతో అంత మనం తీసుకోవాలి కాబట్టి ఓ మినిమం ఫీజు పెట్టాను. సో 60,000 మిత్రులారా. అండ్ ఎలా పే చేసుకోవాలి? ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఫీజ్ 15,000 ఈరోజు నైట్ వరకు, రైట్? దాని తర్వాత 14th క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజు 15,000, 30 అయిపోతాయి కదా. మిగతా 30,000 అన్నది మీరు నెక్స్ట్ కన్జర్గేటివ్ 3 monthsలో 10,000 పే చేసుకోవాలి. ఈ రోజు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది నా తరఫు నుంచి. ఈ రోజు చేసుకున్న వాళ్ళకి, ఎప్పటి వరకు? ఈ 12 గంటల వరకు చేసుకున్న వాళ్ళకే. అండ్ మీకు స్కానర్ ఉంది, అండ్ ఫోన్పే నంబర్ కూడా మీకు చాట్ బాక్స్లో ఉంటుంది. నేను చెప్తాను. 98, మీకు స్క్రీన్ పైన ఉంటుంది చూడండి, 98665865,468. సో దీనికి గూగుల్ పే ఉంది. లేదు, ఈ స్కాన్ ఉపయోగించి మీరు చేయొచ్చు. లేదంటే నా పర్సనల్ నంబర్ అది 9866865468.
మీరు మొత్తం 10 months హైదరాబాద్ ఉండాల్సిన పని లేదండి. మీరు మంత్లీ 3 days కాబట్టి 3 days హైదరాబాద్ ఉంటే సరిపోతుంది. స్పెషల్గా ఆన్లైన్ ఏమంటారు కోర్స్ లేదండి. ఇప్పుడు జరిగే ఆఫ్లైన్ క్లాస్నే జూమ్ ద్వారా లైవ్ ఇస్తాను. ఇంకా మీ డౌట్స్ ఏంటి మిత్రులారా? మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను కాబట్టి దయచేసి మీరు మీ అందరి ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు మాత్రమే మాట్లాడండి. అందరు మాట్లాడితే ఏమవుతుంది, మీరు ఏమైతే చెప్పాలో నాకు అనుకుంటున్నారో చెప్పలేకపోతారు. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి మిత్రులారా, మీరు ఈ రోజు కనుక ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మా ఆపర్చునిటీ యూజ్ చేసుకున్న వాడే తెలివైన వాడు, గొప్పవాడు అవుతాడు. సో మీరు ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటారో మీరు మీరు అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడొచ్చండి. హలో సార్. చెప్పండి బ్రదర్. గుడ్ ఈవినింగ్ సార్. నేను సమ్రాట్ మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సార్ ఇప్పుడు ఓకే సార్, అంటే మీరు చాలా క్లియర్ గా చెప్పారు, లైక్ సిలబస్ ఎట్లా ఉంటది అండ్ మీ సెషన్స్ ఎట్లా ఉంటాయి, ప్లస్ నాలెడ్జ్ ఏమేమి మాకు దొరుకుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. యా సార్. సో మా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒకసారి అంటే సక్సెస్ఫుల్ గా మన కోర్స్ కంప్లీట్ చేశాక లైక్ Yes. మా కెరియర్ ఎట్లా ఉంటుంది, లైక్ అంటే మేము ఏదైనా హాస్పిటల్స్ లా ప్రాక్టీషనర్ గా లేదంటే థెరపిస్ట్ గా పని చేయొచ్చా, అట్లాంటి జాబ్స్ ఉంటాయా, లేదంటే ఖచ్చితంగా ఓన్ గానే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఓన్ గా ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలంటే ఇట్ కాస్ట్ మచ్ కదా. I అంటే understand, Sam. I understand, dear. I'll answer you. See, Yeah. మీకు అదే చెప్పాను నేను. మీకు ఏం చెప్పానంటే మనము ఇప్పుడు చూడండి, జస్ట్ మీకు అర్థంగా చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఒకే దగ్గర హోమియోపతి డాక్టరు, ఆయుర్వేద డాక్టర్ ఉండే కష్టం, ఎందుకంటే ఇది ఇంటర్నల్ మెడిసిన్, ఇది ఇంటర్నల్ మెడిసిన్ కాబట్టి. అట్లా ఒకే చోట ఒక ఏమంటారు ఇంగ్లీష్ డాక్టరు, ఓకేనా, మోడర్న్ మెడిసిన్ డాక్టరు, ఒక అలోపతి డాక్టర్ ఉండడం కష్టం. ఎందుకు? రెండు ఇంటర్నల్ మెడిసిన్ కాబట్టి. నేను అదే చెప్పాను, మనది ఇంటర్నల్ మెడిసిన్ కాదు, మనది ప్రెషర్ పాయింట్స్ మీద ట్రీట్మెంట్ కాబట్టి మనం ఎక్కడైనా మన స్కోప్ ఉంటుంది. లాట్ ఆఫ్ వేకెన్సీ ఆర్ దేర్. మీకు తెలుసు కదా, స్కిల్ కనుక మన దగ్గర ఉంటే ప్రపంచం మనని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది. స్కిల్ మన దగ్గర లేకపోతే మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. స్కిల్ మనలో ఉంటే మనం ప్రపంచానికి పరిచయం చేయబడతాము. సో కాబట్టి స్కిల్ బాగా నేర్చుకోండి, ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీ ఓన్గా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, లేదు విత్ గుడ్ సాలరీ యూ కెన్ వర్క్ ఇన్ ఏమంటారు డిఫరెంట్ హెల్త్ కేర్ సెక్టార్స్లో. నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు రకరకాల సెక్టార్స్లో, రకరకాల హెల్త్ ఫీల్డ్స్లో, రకరకాల దగ్గర. ఇప్పుడు కొందరు చెప్పారు కదా మీకు, ఏమంటారు నేచర్ క్యూర్లో వర్క్ చేస్తుండ్రు, కొందరు ఒక ఫేమస్ హోమియోపతి హాస్పిటల్లో వర్క్ చేస్తుండ్రు, కొందరు మా ఏమంటారు సప్లిమెంట్స్ కంపెనీస్లో యాజ్ అ కన్సల్టెంట్గా ఉంటున్నారు. అట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్, అంటే ఓన్గా పెట్టుకునే వాళ్ళతో పాటు ఇట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అది మన వైద్యం మాత్రమే పాసిబుల్ అయింది. ఓకే సార్, అంటే స్టార్టింగ్ ఎట్లా ఉంటాయి సార్, సాలరీస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కోర్స్ అయిపోగానే? అంటే సీనియర్ అయితే అది వేరు, స్టార్టింగ్ సాలరీస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, అండ్ కన్సల్టేషన్ ఫీజెస్ కూడా ఒకవేళ ఓన్ గా పెట్టుకుంటే ఎట్లా? అంటే ఇదంతా కూడా ఎట్లుంటుంది అంటే బ్రదర్, ఇదంతా కూడా ఎట్లుంటుంది అంటే మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మీకు మినిమం 20,000 నుంచి ఉంటుంది. ఓకేనా, మీ స్కిల్ బాగుంది అనుకోండి, ఇంకా ఇట్స్ ఆల్ లైక్ యూ కెన్ బార్గెన్ కదా. సో కాబట్టి మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కన్సల్టేషన్స్ అంటారా, లైక్ 300 to 500 మధ్యలో స్టార్టింగ్ పెట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరిచ్చే ఫెసిలిటీసు, మీరుంటున్న ఏరియా, మీరిచ్చే మీకున్న స్కిల్, ఇవన్నీ బట్టి మీ ఫీజెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రో. సార్ చెప్పండి అమ్మా. ఇది నేను ఫిజియోథెరపీకి అండ్ అక్యుపంక్చర్ కి ఏంటి సార్ డిఫరెంట్? అంటే అది పెయిన్ మేనేజ్మెంట్, ఇది పెయిన్ మేనేజ్మెంటే కదా. సో ఎక్కువ ఏది రిజల్ట్ బెటర్ గా ఉంటుంది సార్ ఒకవేళ?
అట్లా దాని చెప్పడం కష్టం అండి, అట్లా చెప్పడం కష్టము. కాకపోతే ఇప్పుడు ఫిజియోథెరపీ అనుకోండి, ఎక్సర్సైజెస్ ఓకేనా, మనం అట్లా కాదు కదా, మన ప్రెషర్ పాయింట్స్ మీద కదా. ఓకే నేనేమన్నాను, ఆక్యుపంచర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్, అంతేగాని ఓకే కేవలం పెయిన్ మేనేజ్మెంట్ కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని ఫర్టిలిటీ హాస్పిటల్స్ అంటే సంతాన సాఫల్య హాస్పిటల్స్ ఏమి ఉన్నాయి, వాటికి నేను కన్సల్టెంట్ ఆక్యుపంచరిస్ట్ని, ఓకేనా. ఓకే అట్లా ఓకే ఇప్పుడు చాలా కంట్రీస్ లో ఫర్ రిలాక్సేషన్ పీపుల్ టేక్ ఆక్యుపంచర్. ఓకే కాబట్టి ఫేమస్ పెయిన్ మేనేజ్మెంట్ లో అంటే ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేసింది, కానీ కేవలం పెయిన్ ఓకే మేనేజ్మెంట్కే ఆక్యుపంచర్ కాదండి. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్, హలో, చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. యాక్చువల్ నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు కోర్స్ అయిపోయాక మాకు ప్లేస్మెంట్ మీరు చూపిస్తారా, లేకపోతే ఇక్కడ పర్టికులర్ హాస్పిటల్స్ అయ్యి ఏమైనా మీ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా వైజాగ్ లో? మనం ఇలా ప్లేస్మెంట్ మనం ఖచ్చితంగా ప్రామిస్ చేయమ్మా. డెఫినెట్ గా స్కిల్ బాగున్నప్పుడు, ఇప్పుడు నాకు ఐ హావ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ వైజాగ్, ఓకేనా. ఐ హావ్ మెనీ మెడికల్ కాంటాక్ట్స్ ఇన్ వైజాగ్, సో రెఫరెన్స్ చేయడానికి ఉంటుందమ్మా. ఖచ్చితంగా ప్లేస్మెంట్ అని మాత్రం ఐ డోంట్ ప్రామిస్, బికాస్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కిల్. ఓకే, ఓకే అంతే కదమ్మా. ఇప్పుడు ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా చూడండి, వాళ్ళు ఒక క్వాలిఫై ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే దే విల్ టేక్ ఇట్. అది తీసుకున్నాక కూడా పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, ఫైర్ చేస్తారు కదా తల్లి, ఓకేనా. అవునా, ఓకే ఓకే సార్. రైట్, ఆర్కిల్ అక్యుపంచర్ ఉంటుంది కదండి, మీరు అది పర్సనల్ కాల్ చేయండి, చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే డిప్లొమా కోర్స్ గురించే ఫోకస్ చేయాలనుకుంటాను. సో అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా మీరు దీని వరకు డిప్లొమా వరకు ఏమన్నా అడగండి, సో మిగతాది ఏమున్నా ఓకేనా, మీరు నాకు పర్సనల్ అడగండి. అండ్ దిస్ మై పర్సనల్ నంబర్, ఏది 9866865468 ఉందో మీకు స్క్రీన్ పైన కనబడుతుందో, అది నా పర్సనల్ నంబరు. సో యూ కెన్ కాంటాక్ట్. హలో చెప్పండి. సార్, ఇంటికి టోటల్ ఫీజు ఎంత సార్? 60,000 అండి, 60,000. 60,000 ఎస్ ఎస్ ఇంక్లూడింగ్ ఆల్ మీరు చెప్పినవి అన్ని. ఎస్ 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 ఓకే అండి, ఓకే అండి. ఎస్ ఎస్. మంత్లీ 2 times వస్తే సరిపోద్దండి హైదరాబాద్కి? మంత్లీ వన్ టైం అండి, 3 days ఉంటుంది. One time, మంత్లీ 2 days, 1 3 time, days. 3 days 3 days. కన్సిక్యూటివ్ ఉంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఎంసీఐ వ్యాలిడేషన్ ఉంటుందా అంటుండ్రు. ఆక్యుపంచర్ కి సెపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండి. దట్ ఐల్ టెల్ యూ. ఆక్యుపంచర్ 2003 జియో ఏం చెప్తుందంటే, పీపుల్ హు ఆర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ అండ్ అప్రాప్రియేట్లీ ట్రైన్డ్ పర్సనల్. సో మనం అప్రాప్రియేట్ ట్రైన్ పర్సనల్ కిందకి వస్తామండి. ఎస్, కాబట్టి యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ క్లినిక్ సెటప్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఏంటారు, మిమ్మల్ని మీరు డాక్టర్ అనుకుంటా, ఓకే, యాజ్ థెరపిస్ట్ గా యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. సార్, ఇప్పుడు అంటే ఎవ్రీ మంత్ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది కదా, లైక్ క్లాసెస్ గురించి. అవునమ్మా. ఒకవేళ మిస్ అయితే ఆన్లైన్ క్లాసెస్ అన్నారు. ఒకవేళ ఆన్లైన్ కూడా అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్ ఏమైనా ఉంటే రికార్డెడ్ ఏమైనా పంపిస్తారా మీరు? రికార్డ్ ఏమి ఉండదు ఇక్కడ, మనం ఫుల్ డే 6-7 hours క్లాసులు ఉంటాయి కాబట్టి అంత రికార్డ్ చేయడం కష్టం, కాబట్టి రికార్డ్ క్లాసులు ఉంటాయి. ఒకటి అట్లా మిస్ అనుకోండి, మనము రివిజన్ క్లాస్ ఉంటుంది కదమ్మా, ఎవ్రీ వీక్ రివిజన్ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ అటెండ్ అయినా మీకు ఓవరాల్ గా ఆ ఏంటి సినాప్స్ ఏం జరిగిందని మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 6 hours ఆన్లైన్ క్లాస్ ఉంటుంది కాబట్టి మీకు అంత రివైజ్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఎస్. హలో సార్, నా పేరు సౌజన్య, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఎంత సార్? డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 1 year మా, బట్ మనం 10 months లో కంప్లీట్ చేస్తాము. 10 months లో కూడా ఎవ్రీ మంత్ సెకండ్ వీక్, సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఫుల్ డేస్ ఉంటాయేమో. సో ఆఫ్టర్ దట్ అంటే రెగ్యులర్ కోర్సెస్ లాగా మీరు అంటే ఎగ్జామ్ అట్లా ఉంటుందా సార్? ఎస్, ఎగ్జామ్ 9th month వరకు థియరీ ప్రాక్టికల్స్ మా, 10th month ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. మిత్రులారా, ఎవరైతే నాతో మాట్లాడతలేరో వాళ్ళు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే ఎవరైతే నాతో మాట్లాడే వాళ్ళు మాత్రమే మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. సో వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. Hello, sir. I'm Shravya. శ్రావ్య, హాయ్ శ్రావ్య. Hello, sir. Sir, హలో డియర్. yeah, okay, doubt, sir. Anti certification kosam. Can you please explain once?
సర్టిఫికేషన్ మనకి రెండు రకాలనేమో, ఒకటేమో బోర్డ్ సర్టిఫికేషన్, ఒకటేమో యూనివర్సిటీ సర్టిఫికేషన్. ఓకేనా? సో యూనివర్సిటీ మీరు నాకు పర్సనల్గా మాట్లాడండి, ఐ టెల్ ఆల్ దిస్ వాట్ ఈస్ వాట్ అనేది. నెక్స్ట్ బోర్డ్ వచ్చేసి మనది భారత్ సేవక్ సమాజ్ ఇట్స్ ఎ వొకేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రమోట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ బోర్డ్కి మన స్టడీ సెంటర్ అమ్మా. ఓకే, సో ఎగ్జామినేషను అండ్ సర్టిఫికేషను దే విల్ బి టేకింగ్ కేర్. సో మనకి ఈ సర్టిఫికేట్ తో లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ ఫెర్టిలిటీ క్లినిక్స్ అండ్ ఎస్ అలాంటి వాటి అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేస్తారా సార్? అంటే ఎస్ చేస్తారమ్మా. యాజ్ ఎ ఫ్రెషర్ అంటే ఇలాగా లైక్ అంటే హాస్పిటల్స్ లో అంటే ఎక్స్పీరియన్స్ కాదు కదా సార్, నేను చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అండ్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్. నేను దీంట్లో చేసిన తర్వాత 1 year, సో ఫ్రెషర్ ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీ స్కిల్ బట్టి మా మినిమం మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ 15 to 20 యూ కెన్ ఎక్స్పెక్ట్ మా. దీని తర్వాత మీరు బయట మార్కెట్లోకి పోతే ఓకే మినిమం ఇస్ లైక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బిట్వీన్ 15 to 20 మా. ఓకే సార్. అండ్ యూనివర్సిటీ గురించి అయితే ఐ విల్ కాల్ యూ అది పర్సనల్. మీరు పర్సనల్ గా, ఎందుకంటే మళ్ళీ ఏంటంటే దాని రూల్స్ దాని ఫీజు అంతా వేరుంటుందమ్మా, మనం కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో అందుకనే సో ఇది అది మీరు డెమోలో ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే కనుక టోటల్ గా ఇది బేసిక్ ఆక్యుపెంచర్ కోర్స్ కింద వస్తుందా సార్ ఇది? వెరీ బేసిక్ కాదు, బయట వాళ్ళది సూపర్ అడ్వాన్స్ కింద వస్తుంది నాది. ఓకే ఓకే బయట వాళ్ళు కంపేర్ చేసుకుంటే నా సూపర్ అడ్వాన్స్ కింద వస్తుంది. ఎందుకు? బికాస్ నేను ట్రెడిషనల్ చైనీస్ అక్యుపంచర్ చెప్తున్నాను, కొరియన్ హ్యాండ్ థెరపీ చెప్తున్నాను, స్కాల్ప్ అక్యుపంచర్ చెప్తున్నాను, ఏమంటారు పల్స్ డయాగ్నోస్ చెప్తున్నాను, టంగ్ డయాగ్నోస్ చెప్తున్నాను, ఏమంటారు పాల్పేషన్ డయాగ్నోస్ చెప్తున్నాను, రిపోర్ట్ స్టడీ చెప్తున్నాను. సో కాబట్టి మనం ఒక రకంగా చెప్పండి సూపర్ అడ్వాన్స్ అని చెప్పొచ్చు మీరు. ఓకే, సో 10 months కూడా మనకి 10 months వీక్లీ 3 days వచ్చి క్లాస్ ఉంటుందా సార్ కంపల్సరీ? ఎస్ మా. ఓకే, ఫ్రైడే 9 months మా, 9 months వీక్లీ మంత్లీ 3 days, నెలకు ఒకసారి ఒక వీక్ లో. ఈ బ్యాచ్ కి సెకండ్ వీక్ లో మీకు ఫ్రైడే సాటర్డే సండే ఉంటాయి మా క్లాసులు. అండ్ ట్యూస్డే టు థర్స్డే మీకు ఏదో డే కేటాయిస్తారు. ఆ రోజు మీకు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది ఈవినింగ్, ఒక 1.5 hour. వీక్లీ వన్స్ ఆన్లైన్ క్లాస్, మంత్లీ 3 times ఇన్ సెకండ్ వీక్, 3 days ఇన్ ఎ రో, ఫ్రైడే సాటర్డే సండే ఫుల్ డేస్ క్లాస్ ఉంటాయమ్మా. ఇట్స్ ఆఫ్లైన్ క్లాస్ ఇన్ హైదరాబాద్. ఎస్, ఇట్స్ ఆఫ్లైన్ క్లాస్ ఇన్ హైదరాబాద్. ఒకవేళ రాలేని పక్షం ఉంటే ఇదే జరిగే ఆఫ్లైన్ క్లాస్ నే జూమ్ ద్వారా లైవ్ ఇస్తామమ్మా. సో మనకి ప్రాక్టీస్ అంటే లైక్ ప్రాక్టీస్ సెషన్స్ ఎప్పుడు ఉంటాయి సార్? అంటే 3 days వచ్చి క్లాస్ జరుగుతుంది అండ్ 3 days ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 days థియరీ చెప్పనుకోండి, థర్డ్ డే ప్రాక్టికల్ ఉంటుంది. మన క్లాస్ లో 50 నుంచి 60 మంది ఉంటారమ్మా. ఇప్పుడు ఒకరొకరికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కదమ్మా, అవునా కాదా? ఎవరికైనా సరే ఇప్పుడున్న జనరేషన్ లో. సో కాబట్టి మనం ఏం చేస్తాం, నెక్ పెయిన్, మైగ్రేన్ అట్లా ఆ పేషెంట్ పిలిచి మనము వాళ్ళ మీద లైవ్ ప్రాక్టికల్ చేస్తాము. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఎవ్రీడే ఈవినింగ్ నేను 4 నుంచి 8 వరకు 9 వరకు పేషెంట్ చూస్తానమ్మా. మీరు డైరెక్ట్ గా ఇక్కడ లైవ్ గా పేషెంట్ చూడొచ్చు. ఓకే, లైవ్ ప్రాక్టికల్ చూడొచ్చు. ఓకే, యా సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ శ్రావ్య? యా సార్, యా. హలో సార్, దిస్ ఇస్ సౌజన్య. హలో సార్. ఏమండి సార్, ప్రాక్టికల్ క్లాసెస్ అంటే మీరు హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయా సార్? మీకు క్లాస్ లో హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్స్, ఏ టాపిక్ చెప్తానో ఆ టాపిక్ సంబంధించి వీడు హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్స్. పేషెంట్ అంటే ఎక్కడో కొత్త కాదు కదమ్మా. ఇప్పుడు మనకు క్లాస్లో 50-60 మంది ఉంటే ఒకరికి మైగ్రేన్ ఉంటుంది, ఒకరికి సైనస్ ఉంటుంది, ఒకరికి నీ పెయిన్ ఉంది, ఒకరికి కాన్స్టిపేషన్ ఉంది. వాళ్ళకి మనం వి విల్ డూ ట్రీట్మెంట్ కదా, వి విల్ డయాగ్నోస్. ఒక రెగ్యులర్ పేషెంట్ ఎట్లా చేస్తాము అట్లా ట్రీట్ చేస్తాము. వి విల్ డయాగ్నోస్, వి విల్ డూ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ విల్ డూ. ఓకే సార్, థ్యాంక్ యూ, అండర్స్టూడ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మిత్రులారా, మళ్ళొకసారి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు దయచేసి ఫోన్ మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ కాదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. స్మాల్ డౌట్, ఫీజు విషయంలో ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా ఉందా సార్? ఉందండి. ఫస్ట్ 30,000 కట్టుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఈ రోజు నైట్ వరకు 15,000 కట్టుకోవాలి.
14th రోజు 15 కట్టుకోవాలి. మిగతా 30,000 అనేది నెక్స్ట్ 3 months లో, కన్సిక్యూటివ్ 3 months లో, అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎవ్రీ మంత్ 10 పే చేసుకోవచ్చు అండి. ఓకే సార్. ఫ్రెండ్స్, హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. హాయ్ సార్. హాయ్ అండి. సార్ దిస్ ఇస్ కృష్ణ. బ్రదర్ చెప్పండి బ్రదర్. సార్ ఇది ఫెర్టిలిటీ మేల్ ఫీమేల్ డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారా సార్? అంటే కపుల్ కి ఉంటుందా లేకపోతే ఎవరికి ట్రీట్ చేస్తారు సార్ అని? ఏమండి? ఫెర్టిలిటీలో మేల్ ఫీమేల్ డిఫరెంట్ గా ట్రీట్ చేయాలా సార్ ఇది, లేకపోతే ఫీమేల్ ఓన్లీ ట్రీట్ చేస్తారా సార్ అని డౌట్ సార్. జనరల్ వాళ్ళ ప్రాబ్లం బట్టి, ఒకవేళ మేల్ ప్రాబ్లం మేల్గా చేస్తాము, ఫీమేల్ ప్రాబ్లం ఫీమేల్ చేస్తాం, ఇద్దరు కూడా ఇద్దరు చేయాలి. ఓకే సార్. అండ్ నెక్స్ట్ వచ్చి పెరాలసిస్ లో మనం ఇది ఎట్లా ట్రీట్ చేస్తాం సార్? ఇది ఏమండి? పెరాలసిస్ పేషెంట్స్ కి ఎట్లా ట్రీట్ చేస్తాం సార్? ఇప్పుడు మీకు వైద్యం తెలుస్తాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను, మనం వి విల్ యూజ్ ప్రెషర్ పాయింట్స్, బట్ వాళ్ళకి ఏ పాయింట్స్ వాడాలి, ఎట్లా వాడాలి, ఏం వాడాలి, ఓకేనా, లెగ్లో ఏ పాయింట్ వాడాలి, హ్యాండ్లో ఏ పాయింట్ వాడాలి, అట్లా మన వైద్యం అంతా ఏంటి, ఏ జబ్బున్నా మనం ఏం చేస్తాము, ప్రెషర్ పాయింట్స్ ఉపయోగించి వి విల్ డూ ట్రీట్మెంట్. సార్ ఇది దీనికి డయాబెటీస్ ఉందా సార్? దీనికి చెప్పాను కదండి, ఆక్యుపంచర్ ఇస్ అ కంప్లీట్ ఇండిపెండెంట్ మెడికల్ సిస్టమ్. ఓకేనా? ఎస్, డయాబెటిక్ కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ వేరు ఉంటాయి. అట్లా అంటే వాళ్ళకి ఖచ్చితంగా డైట్ పాటిస్తూ వైద్యం చేసుకోవాలి. అట్లా ఎవ్రీ ప్రాబ్లమ్ కి దేర్ ఇస్ సొల్యూషన్ అండి. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. యా, వెల్కమ్ బ్రదర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ సార్. నేను ఈ కోర్స్ చేయొచ్చా, తర్వాత నేను ప్రాక్టీస్ చేయొచ్చాను, నాకు డౌట్ సార్. వెరీ నైస్ సార్, నైస్ టు హ్యావ్ యూ హియర్ సార్. బట్ ఇంకోటి ఏంటంటే సార్, ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ యానిమల్స్ ఆల్సో. దట్స్ మై ఇంటెన్షన్. షూర్. మీరు ఏమైతే అనుకుంటుండ్రో మీ చేత చేపించే బాధ్యత నాదండి. ఓకే సార్. ప్రాక్టీస్ చేయొచ్చా? ఏమండి? తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చా నేను సార్? ఎస్ చేయొచ్చండి. ఓకే సార్. ఇప్పుడు మీరు సేమ్ వైద్యం చేస్తే ఇబ్బంది కదండి, అవునా కాదు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇంటి దగ్గర ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే ఇబ్బంది, కానీ ఇప్పుడు మీరు చేసిన కంప్లీట్ వేరేది కదండి. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఎందుకు అంటారు నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు అదే గవర్నమెంట్ డాక్టర్ ఇంటి దగ్గర చేసినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ని పేషెంట్కి అదే ట్రీట్మెంట్కి రమ్మంటారు కదా. అందుకని జనరల్గా పేషెంట్ న్యాయం జరగదనే ఉద్దేశంతో గవర్నమెంట్ అంటారు. కానీ సపరేట్ ఈ వైద్యమే డిఫరెంట్ కదా. అండ్ ఇంకోటి ఏంటి, మీరు యు ఆర్ వెటర్నరీ. సో ఇంటికి ఇప్పుడు మీరు మీ వర్క్ ప్లేస్లో ఏమో యూసీ యానిమల్స్, అండ్ మీరు ఇంటి దగ్గర యూసీ నార్మల్ పీపుల్, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. సార్ నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఉంది సార్, ఆక్యుపంక్చర్ మా మదర్ గారికి. సమ్ రిజల్ట్ అయితే సార్ విత్ ఇన్ 1 month డాక్టర్స్ కూడా చెప్పారు అంటే రికవరీ ఉంది, మరి ఎట్లా వచ్చిందేమని కూడా వాళ్ళకి చెప్పారు. అప్పటి నుంచి నాకు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడండి, మీ లోపలనే మన ఏమంటారు లక్ష్మీనారాయణ సాయి గారు సార్ చెప్పారు. ఇంకా నా దగ్గర చాలా వీడియో అంటే ఏమంటారు టెస్టిమోనియల్స్ అండి, మన స్టూడెంట్ చేసిన కానీ నేను చేసిన కానీ ఇంకా వీళ్ళది ఇంతే అన్నవాళ్ళు ఇప్పుడు ఈరోజు ఆక్యుపంచర్ ద్వారా దే హావ్ టేకెన్ న్యూ లైఫ్, అండ్ దే ఆర్ ఏమంటారు దే ఆర్ లివింగ్ వెరీ నైస్లీ. ఇంకా చాలా అంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అవన్నీ నేను చూపించలేదండి. ఆక్యుపంచర్ హ్యాస్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ అండి. మీరు ఒకసారి నా ఇన్స్టా Subhash_ అక్యుపంచర్, మీరు నా ఇన్స్టా మీరు యూ కెన్ గో త్రూ ఇట్, యూ విల్ ఫైండ్. ఓకే, చాలా అంటే నేను చెప్తున్నా కదండి, చాలా సంతృప్తికరమైన రిజల్ట్స్ ఉన్నాయండి. చాలా గుడ్ తృప్తికరమైన ఈవినింగ్ రిజల్ట్స్ సార్. ఉన్నాయి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా.
सर ये 60,000 है ना, आप मंथली 10,000 बन सकते हैं क्या? वो आप मैं यहाँ क्या बोला, अभी 15,000 बनना है, 14th को 15,000 बनना है, एंड बाकी का हर महीना 10-10 बनना है। ओके, यहाँ अगर कुछ दूसरा बात है, आप मेरे पर्सनली फोन करिए, बात करेंगे अपन। जी सर, ओके, थैंक यू। वही 60,000 है ना, 10,000 बन सकते हैं क्या हर महीना, ऐसा 6 वही महीने वही हो? वही बोल रहा हूँ समी जी, आप एक बार पर्सनली फोन करिए, आपकी दिक्कत क्या है मालूमात कर लेके, फिर अपन देखेंगे वो आपके आपके प्रॉब्लम कैसा हल करेंगे बोल के। जी सर, थैंक यू, बस इतना ही क्वेश्चन करना था। థ్యాంక్ యూ సో మచ్ So సార్ hi గుడ్ sir. ఈవినింగ్ మిత్రులారా. సార్ గుడ్ టైం ఇస్ ఈవినింగ్ రన్నింగ్ అవుట్. చెప్పండి మిత్రులారా. So hi సార్ గుడ్ sir. ఈవినింగ్ సార్ Good evening sir. గుడ్ ఈవినింగ్ మనోజ్ గారు. This is Manoj Kumar sir. నేను ఫిజియోథెరపీ స్టూడెంట్ సార్. వెరీ నైస్ బ్రో. సో ఈ ఫిజియోథెరపీ అండ్ దీన్ని కంపేర్ చేసుకుంటే ఫిజియోథెరపీ పైకి వెళ్ళి ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ తీసుకురావచ్చు సార్ యాక్యుపెంచర్తో. సి బ్రదర్, నా అనుభవం చెప్తాను నేను మీకు. నేను విత్ నేమ్స్ చెప్తున్నాను చూడండి. నేను ఈసా గారు అని చెప్పేసి మీకు మేదిపట్నంలో ఉంటారు. ఈజ్ ఎ వెరీ సీనియర్ ఫిజియోథెరపిస్ట్, అండ్ వారు మన దగ్గర ఆక్యుపంచర్ నేర్చుకోవడం జరిగింది. ఈజ్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. వారు ఏమంటారంటే, సార్ నాకు ఆక్యుపంచర్ వచ్చాక ఇంకా నా స్కోప్ పెరిగింది సార్, నా విజన్ పెరిగింది సార్ అంటారు. అట్లాగా మన చందనగర్లో డాక్టర్ సుభాష్ రాథోడ్ గారు ఉన్నారు. ఈజ్ 20 years senior, అండ్ ఐ సపోజ్ ఈజ్ హ్యావింగ్ 2 clinics. సో ఈ ఆల్ సేస్, సార్ నా విజను, నా నా వ్యూ పాయింట్ చాలా పెరిగింది సార్. ఇప్పుడు షోల్డర్ పెయిన్ అనుకోండి, నేను తొందర రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాను. అట్లా బెల్స్ పాలసీ తొందర రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాను. సో అట్లాగా ఓకేనా. డెఫినెట్గా మీరు ఫిజియోథెరపీకి ఆక్యుపంచర్ ఇంటిగ్రేట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. అండ్ ICMR 2016లో చెప్పింది ఏమని, ఫిజియోథెరపిస్టులు ఆక్యుపంచర్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఎవరైతే దానికి ఫిజియోథెరపిస్ట్ ఉంది ఇక్కడ, మీకు అది పేపర్ కటింగ్ కావాలంటే నేను పంపుతాను. ఒకసారి మీరు నాకు నా పర్సనల్ నెంబర్కి హాయ్ సార్ ప్లీజ్ సెండ్ దట్ అని ఆ పేపర్ కటింగ్ అని పెట్టండి. ICMR చెప్పిందండి, నేను కాదు. 2016 చెప్పింది ICMR. సో కాబట్టి అదే డౌట్, సో క్లారిఫై చేసుకుందామని అడిగాను సార్. ఇట్ గోస్ వెరీ వెల్ విత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ బ్రదర్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సార్ ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఎన్ని డేస్ ఉంటుంది సార్? ఏంటి బ్రదర్? అంటే ఇప్పుడు వీక్ లో ఎన్ని డేస్ ఉంటుంది? మంత్లీ 3 days in second week, Friday, Saturday, Sunday, full days from 9 AM to 4 PM. And వీక్లీ వన్స్ ఆన్లైన్ క్లాస్, అది రివిజన్ క్లాస్. స్పెషల్గా కొత్త టాపిక్ ఏం జరగదు, రివిజన్ క్లాస్. ఎందుకంటే ఈ మంత్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం క్లాస్కి వస్తాం కదా. సి ఈ రకం చేయడానికి కూడా దెర్ ఇస్ ఎ బిగ్ రీసెర్చ్ బిహైండ్ ఇట్. ఒకేసారి సబ్జెక్ట్ మొత్తం ఇస్తే చాలా మంది వర్క్ చేసుకునే వాళ్ళు నేర్చుకోవడం కష్టమవుతుంది, చాలా మంది రావడం కష్టమవుతుంది. మంత్లీ ఎందుకు పెట్టారంటే, ఒక మంత్ సిలబస్ అనుకోండి, వీళ్ళు నేర్చుకొని వీళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చిన మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకనే మన సక్సెస్ఫుల్ మోడల్ అంటే మంత్లీ 3 days ఉంటుంది. ఎస్, మంత్లీ 3 days. 3 days అది హైదరాబాద్ లో ఉంటుంది కదా సార్? ఎస్, హైదరాబాద్ లో ఉంటుంది. మంత్ కి 3 days కు స్పెసిఫిక్ కంటెంట్ ఉంటుంది. సో ఆ కంటెంట్ మీరు నేర్చుకోండి, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో కంటెంట్ అదే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు కోర్స్ అంతా అయిపోయే లోపల అంత ఈజీగా అయిపోతుంది. అంటే ఏ మంత్ ఆ మంత్ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. అదే మీరు అటెస్ట్గా ఒకసారి నేర్చుకోండి, మీకు ప్రాక్టీస్ ఇబ్బంది ఉండొచ్చు. ఇంకోటి చాలా మంది వేరే ప్లేస్ కాబట్టి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, స్టడీ చేసే వాళ్ళు ఉంటారు. అందరికీ ఎక్కువ రోజులు అటెస్ట్ ఉన్నారంటే ఉండలేరు కదా. అందుకనే చాలా ఆలోచించి ఈ మోడల్ని డిజైన్ చేశాను. అంటే సార్ సాటర్డే సండే మండేనా సార్? ఫ్రైడే, సాటర్డే, సండే ఈ బ్యాచ్ కి సెకండ్ వీక్, ఎవ్రీ మంత్ సెకండ్ వీక్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. యా సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ భగవాన్ మాట్లాడుతున్నాను సార్, కళ్యాణదుర్గం నుంచి. భగవాన్ గారు సార్ 2 questions సార్. ఒకటి, లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద ఆక్యుపంక్చర్ పనిచేస్తుందా ఒకటి సార్. ఇంకొకటి,
3 days అక్కడే ఉండాలన్నారు కదా, ఏమన్నా అకామిడేషన్ ఎలా సార్ స్టూడెంట్స్ కి? ఎస్ ఫస్ట్ మీకు సెకండ్ క్వశ్చన్ చేసి ఫస్ట్ క్వశ్చన్ చేస్తానండి. సి సెకండ్ క్వశ్చన్ మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? అకామిడేషన్ నేను స్పెషల్ అకామిడేషన్ ఇవ్వట్లేదు. నాకు హైదరాబాద్లో ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది, ఒకటి క్లినిక్ ఉంది. సో క్లినిక్లో లేడీస్, ఇన్స్టిట్యూట్ జెంట్స్ ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు నేను 4కి మార్నింగ్ 9 to 4 క్లాస్ ఉంటుంది కదండి. సో క్లాస్ అంతా అయిపోయేసరికి డౌట్స్ అవంతా అయిపోయేసరికి 5:36 అయిపోతుంది కదా. ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నంతున్నా కానీ దాని తర్వాత ఇన్స్టిట్యూట్ ఫ్రీగా ఉంటుంది కదండి, అక్కడ మీరు ఉండొచ్చండి. ఓకేనా? అట్లా క్లినిక్లో 9కి పేషెంట్స్ అయిపోతారు కదండి, 9:30కి నేను వెళ్ళిపోతాను కదా, ఇక్కడ లేడీస్ ఉండొచ్చు అట్లా. ఓకే, దిస్ ఏమంటారు మీకు వాట్ ఐఎమ్ ప్రొవైడింగ్. మీరు ఫుడ్ బయట తీసుకోవచ్చు. మీరు డే అంతా నాతో పాటు ఉంటారు కదండి, పొద్దున 9 to ఈవినింగ్ 4-5 వరకు నాతోనే ఉంటారు కదా. సో మీకు ఇప్పుడు జస్ట్ మీకు పడుకోవడానికి షెల్టర్ కావాలి కదా. అవును సార్. ఫుడ్ మీరు బయట తీసుకోవచ్చు. సార్ నియర్ బై హాస్టల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఇప్పుడు మీకు తెలుసు కదండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మీకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. అది ఇబ్బంది ఏం లేదండి. వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. సార్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద లైఫ్ స్టైల్ మన పేరులో లైఫ్ స్టైల్ ఉందండి. సో లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటూ వైద్యం చేసినప్పుడు రిజల్ట్ వస్తుందండి. ఓకేనా? అది నాకు కాదు, ఇప్పుడు మీరు ఏ వైద్యం అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఆయుర్వేద. పేషెంట్ రోజు షుగర్ తింటా ఉంటారు, షుగర్ మెడిసిన్స్ కూడా షుగర్ తగ్గదు కదండి. వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మన వైద్యం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? హెల్ప్ అవుతుంది వాళ్ళకి. దిస్ ద సేమ్ రూల్ ఇన్ ఎవ్రీ మెడికల్ సిస్టమ్ కదండి. అదే. కానీ పేషెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా రోగం తగ్గాలంటే అది తాత్కాలికమే, టెంపరీయే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, సో టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. హలో, ఇంకేమంటే చెప్పండి ఈశ్వర్ గారు. సార్ నేను భద్రాచలం నుంచి. ఈశ్వర్ గారు, ఎస్, కంగ్రాచులేషన్స్, యు హావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్. అవును సార్. సార్ ఇప్పుడు మనకి 9 months లోపు బాడీలో ఉన్న ప్రతి రోగానికి సంబంధించిన అన్ని నేర్పిస్తారు కదా. అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన బాడీ. రైట్. నేనేం చేస్తానంటే అండి, ఇప్పుడు ఐ కాంట్ సే ఎవ్రీ ప్రాబ్లమ్కి పెయిన్ మేనేజ్మెంట్లో మిమ్మల్ని స్పెషలిస్ట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మనకు రోజువారీ సమస్యలు ఏమున్నాయి, రెగ్యులర్ గేమ్ సమస్యలు వస్తున్నాయి, వాటి మీద ఐ విల్ ఏమంటారు గివ్ యూ అండర్స్టాండింగ్. అది కాకుండా ఇప్పుడు ప్రాబ్లం నేను చెప్పాను కదండి, ఆ ప్రాబ్లం ఏదైనా సరే మనం అక్యుపంచర్ పరిభాషలో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, అట్లా ఆ టెక్నిక్స్ నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. యా. సో ఈశ్వర్ గారు ఆల్రెడీ క్లాస్కి రాకముందే వారు ఎన్రోల్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ గారు. నేను 2 months నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మీ ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను అన్నట్టు. లేదు సార్, నడుస్తుంది కదా సార్, దానివల్ల ఈ మంత్ పోస్ట్ పోన్ చేశారు సార్. ఓకే, వెరీ గుడ్. మిత్రులారా, ఇంకెనీబడి ఎనీ డౌట్ దట్ ఈస్ అన్ఆన్సర్డ్ బై మీ ఏదైనా ఉందా? సార్ అలోపతి వైద్యం చేసుకుంటా ఇది చేసుకోవచ్చా? అలా ఉందా? ఏమండి? అలోపతి ఉంటుంది కదా సార్, అలోపతి చేస్తున్నాము, అంకుపెక్చర్ కూడా చేసుకోవచ్చా? అలోపతి గురించి మీకు ఏం సర్టిఫికేషన్ ఉంది, మీకు ఏముంది, అది మీకు తెలుసు. ఎస్, నేను ఇచ్చే సర్టిఫికేషన్, నేను ఇచ్చే ట్రైనింగ్ మీకు ఆక్యుపంచర్ పర్మిషన్ ఇస్తుంది. ఓకేనా? అండ్ మీరు ఏం చేస్తుండ్రు దాని తగ్గట్టు సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా లేదా మీరు చూసుకోండి. అంటే ఆల్రెడీ ప్రాక్టీసర్ సార్ ఇక్కడ, అయితే మనము ఈ రెండు ఒకటే దగ్గర చేసుకోవచ్చా? అదేనండి నేనేమంటున్నా సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలోపతి ప్రాక్టీస్ చేస్తారు, మీకు ఏం సర్టిఫికేట్ ఉంది ఏముంది నాకు తెలియదు కదా సార్, అవునా కాదా? సో దాని ఏంటి నాకు తెలియదు, అంటే మీరు ఆ సర్టిఫికేట్కి మీరు అర్హులా కారా ఏంటి నాకు తెలియదు. ఓకేనా? నా సర్టిఫికేట్ మాత్రం మీకు ఆక్యుపంచర్ ప్రమోట్ చేయడానికి పర్మిట్ చేస్తుంది. అది ఎక్కడైనా మీరు ఒక హోమియోపతి సెంటర్లో చేసుకోవచ్చు, ఒక ఆయుర్వేద సెంటర్ చేసుకోవచ్చు, ఒక అలోపతి సెంటర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయడానికి నా సర్టిఫికేట్ అనుమతించది. అంటే ఈ సర్టిఫికేట్ తోటి మీరు అలోపతిలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే అది కరెక్ట్ కాదు.
మీ మీ లేదు ప్రాక్టీస్ సార్, అంటే మాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, సర్టిఫికెట్ ఉంది కాబట్టి ఇది కూడా మనం చేసుకోవచ్చు ఎస్ ఇంక్లూడ్ ఎస్ కావా. ఎస్ ఎస్ నేను అదేండి మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేట్ ఓకే ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలోపతి నుంచి ప్రాబ్లం లేదు సార్, అంటే మన సర్టిఫికెట్ నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఏం కాదా, షూర్ చేసుకోవచ్చా ఆక్యుపంచర్ వరకు నేను చెప్పాను కదండి, మనం ఏ ఏ ఏ జియో ప్రకారం చేస్తున్నాము, 2000 జియో ప్రకారం చేస్తున్నాను. ఆ జియో నీకు ఇస్తాను, మీకు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ మాట్లాడింది మీకు నేను ఆ లింక్ ఇస్తాను. ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ద లీగల్ డాక్యుమెంట్స్ అండ్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏముంటున్నాయి. అండ్ ఇంకోటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆక్యుపంచర్ ని భారత ప్రభుత్వము ఇండిపెండెంట్ మెడికల్ సిస్టమ్ గుర్తించింది. ఆక్యుపంచర్ ని నేషనల్ అలైడ్ హెల్త్ కేర్ సైన్స్ లో మర్జ్ చేసింది. సో ఇంకా ఇంతకంటే మనకేమి ఏమంటారు, ప్రభుత్వం దీన్ని ఇండిపెండెంట్ సిస్టమ్ గుర్తించింది, దీన్ని నేషనల్ అలైడ్ హెల్త్ కేర్ సిస్టమ్తో మర్జ్ చేసింది. సో నెక్స్ట్ ఒకసారి నేషనల్ అలైడ్ హెల్త్ కేర్ నుంచి గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీ హ్యావ్ టు గో. ఇంకా మిత్రులారా, మిత్రులారా ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఆర్ షెల్ వి కన్క్లూడ్ అవర్ క్లాస్? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈరోజు ప్రపంచంలో రెండు సమస్యలు ఉన్నాయండి. ఒకటి జాబ్ ఇన్సెక్యూరిటీ, రెండవది హెల్త్ ఇన్సెక్యూరిటీ. సో మీరు నేర్చుకోవడం ద్వారా మీకు జాబ్ ఇన్సెక్యూరిటీ తగ్గుతుంది అండ్ మీ ద్వారా 10 మందికి హెల్త్ ఇన్సెక్యూరిటీ తగ్గించగలుగుతారు. మీరు ఇప్పుడు ఈ రోజులో మీకు తెలుసు, మనం చిన్న పార్టీ చేస్తే మనకి ఎంత ఖర్చు వస్తుంది. చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు, నేర్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వరకు చేసుకుంటున్నారు. సో ఒక కొత్త వైద్యం నేర్చుకోవడంలో అండ్ ఈ తక్కువ రేట్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నుంచి నేర్చుకోవడము చాలా మంచి విషయం అండి. కాబట్టి ఓకే, నేర్చుకోండి. ఇప్పుడు నేను నా పేషెంట్స్ చాలా మంది కూడా నా పేషెంట్స్ కోవిడ్లో మీకు తెలుసు కదండి, పట్టుకోలేని పరిస్థితి. నేను వాళ్ళకి ఫోన్లో పాయింట్స్ చెప్తే వాళ్ళు పాయింట్స్ వేసుకొని వాళ్ళు రికవర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఇది నా యూట్యూబ్లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, నేను చెప్పేది కాదు, రికార్డ్ వీడియోస్ ఉన్నాయి. యూ కెన్ గో త్రూ. నా యూట్యూబ్ కూడా సుభాష్ అక్యుపంచర్, ఫేస్బుక్ కూడా సుభాష్ అక్యుపంచర్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా subash@acupuncture. హాయ్ సార్, దిస్ ఇస్ సౌమ్య. చెప్పమ్మా. సార్, ఇప్పుడు జనరల్ గా అందరికి ఎలోపతి తెలుసు, హోమియోపతి తెలుసు, ఆయుర్వేదిక్ తెలుసు. ఇది అక్యుపంచర్ గురించి అసలు అవేర్నెస్, ఇప్పుడు మీరు క్లాస్ స్టార్టింగ్ లోనే అసలు అక్యుపంచర్ అంటే ఎంతమందికి తెలుసు అంటే చాలా మంది మాకు తెలియదని చెప్పారు. సో మన దగ్గరికి రావాలన్నా అసలు ముందు మన రీచ్ అవ్వాలంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి కదా మన దగ్గరికి రావాలని. సీమా, సో అడగండి. అదే నా డౌట్. అంటే మనకి బయట ఎంత అవేర్నెస్ ఉంది, అసలు మనకి ఎంత వరకు ఆపర్చునిటీ ఉంది అనేది నా డౌట్, స్కోప్ రిలేటెడ్. సీమా, ఒక 18 సంవత్సరాల కింద నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత డిఫికల్ట్ ఉందో మీరు ఆలోచించండి. ఎంత డిఫికల్ట్ ఉంటుందో మీరు ఆలోచించండి, ఓకేనా కాదా? ఇప్పుడు నాయే కొన్ని వందల వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి అండ్ చాలా ఆర్టికల్స్ రాశాను. ఓకే అమ్మా, ఎస్ డెఫినెట్గా ఐ డోంట్ డినై వేరే సిస్టమ్స్ ఉన్నంత అవేర్నెస్ లేదు, మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలమ్మా. ఇప్పుడు నావి నరసాపురంలో, రాజమండ్రిలో, వికారాబాద్లో బ్రాంచ్ ఉన్నాయమ్మా. నరసాపురం నేను 2014లో అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు తెలిసేది కాదు. ఈరోజు అదే నరసాపురంలో ఆల్మోస్ట్ 6-7 ఆక్యుపంచర్ క్లినిక్స్ వచ్చేసినాయి. సో అట్లా ఏం లేదు తల్లి. సో కాబట్టి మనము ఏంటి అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. పేషెంట్కి ఏంటమ్మా, తగ్గితే సరిపోద్దమ్మా, మీరు ఏం చేసినా కూడా ఈ విల్ యాక్సెప్ట్. సో కాబట్టి మనం అవేర్నెస్ క్రియేట్. ఇప్పుడు నేనున్నానమ్మా, నాకు ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో 100-200 కిలోమీటర్స్ కూడా పేషెంట్ వస్తారు. అంటే అక్కడ వేరే వాళ్ళు లేరని కాదు, వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అంటారు, సార్ మీరు ఇంటనే బాగుంటుంది, ఎందుకు మాకు అతృప్తి అనిపిస్తుంది.
నాకైతే నిజామాబాద్ పాపం ఇప్పుడు కూడా నాకు పెయిన్ ఉంది. నిజామాబాద్లో కపుల్స్ ఇద్దరు వెరీ ఓల్డ్ కపుల్, వాళ్ళు ఇప్పుడు ట్రావెల్ చేయలేకపోతున్నారు. దే ఆర్ ఫీలింగ్ అలాట్. వాళ్ళు చెప్తున్నారు, సార్ మాకు ఇంతకుముందు హైదరాబాద్ వచ్చే వాళ్ళము, ఇప్పుడు రాలేకపోతున్నాం అని చెప్పేసి. మరి లోకల్ లేరా అంటే ఏం లేదు, మనం వాళ్ళు కనెక్ట్ అయ్యాము. అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళవి మన దగ్గర తగ్గినాయి. ఏం లేదమ్మా, ఒకటి చూడండి అమ్మా, మీరు ఒకవేళ ఏంటి ఈ మంది వేసుకునేవాడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దావత్ పోయినాం అనుకోండి, ఒక ఫంక్షన్ పోయినా అనుకోండి, ఈ మంది వేసుకునే వాళ్ళు ఫస్ట్ వైన్ షాప్ అక్కడ వెతుకుతా ఉంటారు, అవునా కాదా? ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, మెడిసిన్ మర్చిపోయినారు, ఆమె మెడికల్ షాప్ ఎక్కడ వెతుకుతా ఉంటుంది. అర్థమైన కాదు తల్లి. సో ఎవరి సర్చింగ్ వాళ్ళు ఉంటారమ్మా. నేనున్న తల్లి, నేను ఎవరినో మీకు ఎలా పరిచయం అయ్యాను, అట్లా నేనేమంట తల్లి అంటే, ఒకసారి మీరు జర్నీ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనున్నమా, నాకు ఈ ఫీల్డ్లో గాడ్ ఫాదర్ ఎవరు లేరు తల్లి. సో ఐ హావ్ స్టార్టెడ్ మై జర్నీ. ఒకసారి మనం జర్నీ స్టార్ట్ చేస్తే ఆ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఒకరు తగ్గింది, వాళ్ళు వెళ్ళి ఇంకోటి చెప్పడం, ఇంకోటి చెప్పడం. సో అది పెద్ద ఇబ్బంది ఏం కాదమ్మా. అండ్ ఇప్పుడున్న ఈ ఏమంటారు సోషల్ మీడియా యుగంలో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ అవేర్నెస్ వచ్చినా కూడా ట్రస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. ట్రస్ట్ చేసి మన దగ్గరికి రీచ్ అవ్వి అంత ప్రాసెస్. నేనేమంటే తల్లి, ఇప్పుడు మనం ఈ రోజు ప్రాక్టీస్ చేస్తలేం కదా తల్లి. ఇదే తెలంగాణలో కనీసం ఒక 3,000 మంది ప్రాక్టీస్ చేస్తారు నా దృష్టికి. బికాస్ నేను తెలంగాణ అక్యుపంచర్ అసోసియేషన్ ట్రెజరర్, ఓకేనా? సో మా రిజిస్టర్డ్ మెంబర్స్ దాదాపు రిజిస్టర్డ్ మెంబర్సే 3,000 పైచిలుకున్నారు, ఓకేనా కాదా? సో కాబట్టి అదేం లేదు తల్లి, మీరు కొత్త కాబట్టి కొంచెం అనిపిస్తుంది. ఒకసారి మీ జర్నీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవేర్నెస్ పెరుగుతుందమ్మా. ఇప్పుడు మీరు రెగ్యులర్ స్టేటస్ పెట్టుకుంటారు, మీరు ఆ తగ్గిన వాళ్ళు ఇంకోటి చెప్తారు, అట్లా ఆటోమేటిక్గా ఇనిషియల్ కొద్ది కష్టమైనా ఒకసారి మీరు వన్స్ పేషెంట్ ఫ్లో పెరుగుతూ ఉంటే ఇంకా ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది మా. ఓకే సార్, థ్యాంక్ యూ. సారీ టు డిస్టర్బ్. శ్రావ్య సార్. శ్రావ్య చెప్పమ్మా. సార్, ఇది హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చా? అంటే ఓన్లీ చేయొచ్చమ్మా, చేయొచ్చు. యు ఆర్ ఎ మొబైల్ డాక్టర్ శ్రావ్య, యు ఆర్ ఎ మొబైల్ డాక్టర్. మన స్టూడెంట్స్ ఎంతవరకు అంటే ఏమంటారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తూ వైద్యం చేసిన రోజులు ఉన్నాయి. మనకేం లేదు ఇట్లాగా. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ లైక్ యూనో, ఇక్కడ గింజలు ఉన్నాయి, ఏమంటారు మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అట్లాగే పెద్ద కిట్ పెట్టుకుంటే ఇక్కడే మనం అంతా పెట్టుకోవచ్చు, కాటన్ స్పిరిట్ నీడిల్స్ అంతా కూడా. సో వీ కెన్ రన్ మొబైల్ క్లినిక్. ఓకే, అట్లా చాలా మంది మన స్టూడెంట్స్ దే ఆర్ హ్యావింగ్ మొబైల్ క్లినిక్స్. ఓకే సార్, ఇంకొక డౌట్ సార్. బట్ దిస్ ఈస్ నాట్ డెమో సెషన్ కి రిలేటెడ్ కాదు. బట్ ఐ వాంట్ మిగతాది ఏముంటే తప్పకుండా నాకు పర్సనల్ అడగండి. ఎందుకంటే నేనేమంటే మనం ఓన్లీ లెట్ us కన్ఫైన్ అవర్ డిస్కషన్ టు డెమో. సో ఇప్పుడు నేను ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడతాను, మళ్ళీ మనం వాళ్ళకి అటెండ్ చేయకపోతే ఇబ్బంది కదా తల్లి, ఓకేనా? సో లెట్ us కన్ఫైన్ అవర్ డిస్కషన్ టు ఏమంటారు డెమో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. యా శ్రావ్య. హలో అండి సార్. ఇందాక అడిగినా కదా డౌట్, ఇంకొకటి డౌట్స్ సార్. మనం యాజ్ ఏ అక్యుపంచరిస్ట్ గా డయాగ్నోసిస్ అనేది అడ్వైజ్ చేయవచ్చా? ఎస్, వై నాట్. చెప్పాను అండి, సిమ్టమ్ మీరు వాళ్ళకుండే లక్షణాల బట్టి మీరు డయాగ్నోస్ చేయొచ్చు, రిపోర్ట్స్ అడిగితే డయాగ్నోస్ చేయొచ్చు, పల్స్ డయాగ్నోస్ చేయొచ్చు, టంగ్ డయాగ్నోస్ చేయొచ్చు. అట్లా ఏమంటారు పాల్పేషన్ అంటే కొన్ని పాయింట్స్ దగ్గర నొక్కి అక్కడ పేరు ఉన్న ద్వారా వాళ్ళకి ఏ జబ్బు ఉందో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలా కాదు సార్, అది మనం బయట టెస్ట్ శాంపిల్స్ కి ఎట్లా రిఫర్ చేయవచ్చా, లైక్ అడ్వైస్ చేయొచ్చా? మీరు అనేది అంటే మీరేమైనా టెస్ట్ ప్రిస్క్రైబ్ చేయొచ్చా అట్లా అడుగుతున్నారు, అంతే కదా? అంటే యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ కూడా చేసే ఛాన్సెస్ లేవు. సో వాళ్ళు కూడా చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బ్యాక్ పెయిన్ వచ్చారు అనుకోండి, మీరు ఒక ఏమంటారు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమండి, వాళ్ళే రాస్తారు కదండి, మనకు ఆ ఇబ్బంది ఏం లేదు కదా. అవును. You can't prescribe any allopathy medicine or any allopathy test because you are an acupuncturist, you are not an allopathic physician. మిత్రులారా, మీకు కథ చెప్తాను. కథ చెప్పాక మనము క్లోజ్ చేద్దాం. సో చిన్న కథ కానీ చాలా మీనింగ్ ఉంటుంది. సో హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ? ఇఫ్ ఎస్ కమెంట్ ఎస్ అని చెప్పేసి. బ్రహ్మాండమైన కథ, దానిలో చాలా నీతి ఉంటుంది. నాకు ఊపు రావాలంటే ఏం చేయాలి? టక్ 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 టక్
టక 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 ఎసులు రావాలి. ఓకేనా? అప్పుడు నాకు ఊపు వస్తుంది కదా. ఎస్, ఇప్పుడు చూడండి ఏమంటారు, ఆ వైబ్ మీరు క్రియేట్ చేయాలి. కథ బాగుంటుంది, దాని సందేశం కూడా చాలా బాగుంటుంది. వినండి. ఒక ఊళ్ళో ఒక బాగా శివుడికి ప్రియమైన భక్తుడు ఉన్నాడు, చాలా ప్రియమైన భక్తుడు. ఒక ఊళ్ళో శివుడికి చాలా ప్రియమైన భక్తుడు. ఆ భక్తుడి పేరు సోమేష్ అనుకుందాం. సో ఆ ఊళ్ళో వరదలు వస్తున్నాయి. ఊరు పెద్దలు చాటింపేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాంతం అంతా వరదలు వస్తున్నాయి, మనం వెకేట్ చేయాలని. సో సోమేష్ అనే భక్తుడు ఏమంటున్నాడు, నాకు సాక్షాత్తు పరమశివుడు చెప్తే గాని నేను వెకేట్ చేయనంటున్నాడు. ఓకే, సో అందరు వెకేట్ చేశారు. దాని తర్వాత ఏమైంది, వాటర్ ఫ్లో బాగా పెరిగిపోయింది. బాగా పెరిగిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇంకా స్పెషల్ అనౌన్స్మెంట్ చెప్పింది, ఎందుకంటే ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి కాబట్టి. సో అప్పుడు వెళ్ళి మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి సోమేష్ అనే భక్తుడిని అడిగితే, నో నో నో, నేను సాక్షాత్తు పరమశివుడి భక్తుడిని, పరమశివుడే రావాలి, అప్పుడే నేను వెకేట్ చేసి అంటాడు. ఓకే, నీళ్లు ఇంకా వరద పెరిగింది, ఈ ఇల్లు మునిగిపోతుంది. సో ఇంటి మీదకి వెళ్తాడు. ఇంటి మీదకి వెళ్ళినప్పుడు స్పెషల్ ఫోర్స్ ఉంటుంది కదండి, హెలికాప్టర్ తాడేస్తారు. తాడేసి ఎవరైతే మిగిలిపోయినరో, ఓకేనా, వాళ్ళందరినీ సేవ్ చేస్తారు. అందులో ఈయన కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో నువ్వు ఈ తాడు పట్టుకుని పైకి రా అని. వాళ్ళకు కూడా ఏమంటాడు, సాక్షాత్ శివుడు వస్తే కానీ నేను రానంటాడు. దాని తర్వాత వరదలు ఎక్కువైపోయి ఈయన కంకహ అయిపోతాడు. అంటే ఏంటి, సాక్షాత్ పరమశివుడి దగ్గరికి వెళ్తాడు. పరమశివుడి దగ్గరికి వెళ్ళి కోపంగా, శివ శివ, నేను నీకేం అన్యాయం చేసిన, మొత్తం నా లైఫ్ నీకే త్యాగం చేసిన కదా, నన్ను ఎందుకు కాపాడికి రాలేవు? అప్పుడు శివుడు ఏమని చెప్పన్నా, అరే మూర్ఖుడా, నేను ఎన్నిసార్లు రావాలి? ఒకసారి ఊరు పెద్ద మనుషులాగా వచ్చాను, ఒకసారి గవర్నమెంట్ ఆఫీసర్ లాగా వచ్చాను, ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి తాడేయించాను, అది నేనే. నువ్వు గుర్తుపట్టకపోతే అది నీ కర్మ, నీ తప్పు అని చెప్పాడు. సో మిత్రులారా, ఆపర్చునిటీస్ విల్ నాట్ కమ్ అగైన్ అండ్ అగైన్. వచ్చిన ఆపర్చునిటీస్ సద్వినియోగం చేసుకోవాలి. స్కిల్స్ డోంట్ ఎక్స్పైర్. సో ఒక స్కిల్ మనతో ఉందనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేరు. ఫ్రెండ్స్, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు ఆస్క్ మీ? సో మిత్రులారా, ఈ కథ కన్క్లూషన్ ఏంటంటే, పరమాత్ముడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? నేర్చుకోండి అని చెప్పేసి. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా, అది మీపైనే డిపెండ్ అయ్యింది. నేను ఐఎమ్ రెడీ టు అకామిడేట్ యూ. సో ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఇన్ మై 14th, ఈ ఆగస్ట్ 14th క్లాస్లో. ఐ విష్ టు సీ యూ ఆల్ ఇన్ మై క్లాస్. సో మనకు జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, చూద్దాంలే అంటది. సో నాకున్న అనుభవం ఏంటంటే, ఆ ముహూర్తం ఎప్పుడు రాదు. సో బెటర్ లేట్ దెన్ నెవర్ స్టార్ట్. బెహతర్ కే खोज में బెహతర్ నై కోనా హై. సో మిత్రులారా, so hope you understand and you will join me in my upcoming 14th August 14th class. Okay friends, shall we conclude the class? Right మిత్రులారా, and I thank you all from bottom of my heart. So మీరు